అన్న నమస్తే అన్న. నమస్తే అక్క. ఎట్లున్నారన్న? బాగున్నాం అక్క. ఎట్లా పోతుండ్రు మీరు గ్రూప్ 1 ఆస్పిరెంట్స్? ఇప్పుడు నిరుద్యోగులు ఎట్లా ముంగడికి పోతున్నారు? ఈ సర్కార్కి ఏం చెప్తుంది? మా ప్రభుత్వం అని సంబరపడ్డాం కాంగ్రెస్ రాగానే. మేము గోరి తెచ్చుకున్న కాంగ్రెస్ అని సంబరపడ్డాం. మేము బస్ యాత్ర చేస్తే ఇవాళ మేము చెప్పే మాటలను ఒక్కరోజు కూడా ఈ రేవంత్ రెడ్డి ఎందుకు ఇనలేదు. రోడ్ల మీద తిరిగిండా? నువ్వు కాంగ్రెస్ అంటే అనుకోవచ్చు. నువ్వు అన్నా నేను స్వీకరిస్తా. సరే నువ్వు అట్టాను సరే, ఒక్కరికి వేస్తావు అపవాది, ఇద్దరికి వేస్తావు, ముగ్గురికి వేస్తావు. ఇవాళ ప్రిపేర్ అయిన వాళ్ళు అందరూ ఎందుకు రోడ్ల మీదకి వస్తున్నారు? ఇన్ని ఎవిడెన్స్ చూపెట్టినా కూడా వాళ్ళకి ఎవిడెన్స్లు కనిపించవు. ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళకి ఏ ఎవిడెన్స్లు కనిపించవు. కాంగ్రెస్ వాళ్ళకి ఏం కనిపించినా 3 రంగుల జెండా కనిపిస్తుంది, 3 రంగుల ముచ్చట్లే కనిపిస్తాయి. చచ్చిపోయిన శవాలకు పాడేలు మోసేటోళ్ళు ఇన్స్టిట్యూట్లు అని చెప్తున్నా నేను. వీళ్ళు కూడా దొంగలు జమయ్యారు. వీళ్ళు కూడా రేవంత్ రెడ్డి మాతోన డబ్బులు తీసుకొని ఇలా ఈ బిల్డింగ్లు కట్టినటువంటి కొత్త బిల్డింగ్లు కట్టిన ఆర్సీ రెడ్డి ఏడబడుకున్నా అనుకుంటున్నాం, బాలలత ఏడుంది అంటున్నాం, విష్ణు ఏడుండి అంటున్నాం, అమింగోస్ ఏడుండి అంటున్నాం. ఒక కాయనంటే నేను ఇన్స్టిట్యూట్లో నేను ఈ ఫ్యాకల్టీని పెట్టుకున్నా, పేపర్ కరెక్షన్ కింద పైన పెట్టుకున్నా. నా పిల్లలు ఈ కోచింగ్ ఇన్స్టిట్యూట్లో పడతాం కూడా పట్టాలి. ఇప్పుడు ఎగ్జామ్స్ అయిపోయినాక ఈ గ్రూప్ 1 ప్రిపేర్ అయ్యే వాళ్ళు అందరూ ఇళ్ళకి వెళ్ళిపోయిందని అనుకుంటున్నాను నేనైతే. అశోక్ నగర్ నుంచి వాళ్ళందరూ వస్తారా? మళ్ళీ చెరువు నిన్న కాడికి కొంగలు రావా, కప్పలు రావా? ఆపదున్నోడు ఏడికైనా వస్తాడు కదా. ఈ ఆపద వస్తే మరి నువ్వు తిరుపతి పోయి 7 కొండలు ఎందుకు ఎక్కుతుండే? ఆపద తీరుతుందని పోతాడు. అశోక్ నగర్కి వస్తే మా గోస ప్రభుత్వానికి కింద పడుతుంది, ప్రభుత్వం మాది పట్టించుకుంటుందని వస్తుంది. మేము ఇచ్చే నోటిఫికేషన్స్ ఎక్కువ అవుతున్నాయి అని చెప్పేసి ఆపూర్రి మొర్రో అని మొత్తుకుంటున్నారు నిరుద్యోగులు. అంటే నోటిఫికేషన్స్ వేయద్దు అని మొత్తుకుంటున్నారు అని చెప్తున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఏం చెప్తారు దాన్ని? వాళ్ళు శాతగాక మేము చేసినటువంటి ధర్నలకు వాళ్ళు వేరే రకంగా ఇచ్చుకుంటున్నారు. ఆడలేక మధ్య వీళ్ళు చేసేది ఒక లత్కోర్ పనికి ఇంకొక రంగు ఇచ్చుకున్నారు అంతే. ఈజీగా ప్రతిపక్షం మీదకి తోసేసి ఏ ఇష్యూ అయినా, ఇప్పుడు మీరు గ్రూప్ 1 పెద్ద స్కామ్ జరిగింది అని చెప్పేసి మీరు ఒక్కరితో కాకుండా ఇంక అందరు పెద్ద ఎత్తున బయటకు వచ్చినా కూడా మీ వెనుక ప్రతిపక్షమే ఉంది అంటారు. ప్రతిపక్ష పాత్ర మీరు పోషించలేదు కాబట్టి అప్పుడు మీకు ప్రతిపక్షం అంటే ఏందో తెలియట్లేదు. కన్న తల్లికి ఉన్న ప్రేమ సవితి తల్లికి ఉండదు. పేగు బంధానికి ఉన్న బంధం కత్తెర బంధానికి ఉండదు. నువ్వు ప్రతిపక్ష పాత్ర పోషించలే కాబట్టి. అందరికీ నమస్తనుల్లా, వెల్కమ్ టు ఎంఆర్ మీడియా తెలంగాణ. గైస్, గ్రూప్ 1కు సంబంధించి రిజల్ట్ వచ్చింది, ర్యాంకులు ఇచ్చిండ్రు, అంతా అయిపోయింది. కానీ నిరుద్యోగులు మాత్రము పెద్ద ఎత్తున వాళ్ళ గొంతు వినిపిస్తూ ఉన్నారు. పెద్ద స్కామ్ జరిగింది. గ్రూప్ 1 ఆ పరీక్ష రాసిన తర్వాత ఇచ్చిన రిజల్ట్ ఏవైతే ఉన్నాయో ఆ రిజల్ట్లో పెద్ద స్కామ్ జరిగింది అని చెప్పేసి నిరుద్యోగులు, ఎవరైతే నిరుద్యోగులు ఉంటారో వాళ్ళు ఆరోపిస్తూ ఉన్నారు. జేఏసీ జనార్దన్ అని ఉన్నాడు, నిరుద్యోగ జేఏసీ జనార్దన్ అని ఉన్నాడు. అన్నతో మాట్లాడదాం. అసలు ఏంది కథ, ఏం స్కామ్ జరిగింది అని ఆ వివరాలన్నీ తెలుసుకుందాం. అన్న నమస్తే అన్న. నమస్తే అక్క. ఎట్లున్నారన్న? బాగున్నాం అక్క. దాదాపు ఎవ్వరు కనబడతలేరు. జనార్దన్ అన్న ఒక్కడే ఎందుకు కనబడుతుండు బయట వీడియోలు? అంటే నీకు ఒక్కనికే ఉన్నదా కడుపు నొప్పి? వేరేటోళ్ళకి ఎవరికి లేదా? కడుపు నొప్పి అందరికి ఉంది కనుక ఏంటంటే ఫస్ట్ నుంచి తిరిగింది మేమే కాబట్టి దీనిపైన గట్టిగా అవగాహన ఉంటుందని మాట్లాడడం అనేటటువంటిది అందరికి మన స్టూడియో వాళ్ళకి కూడా తెలుసు కాబట్టి ఆ విధంగా మేము ముందుకు వస్తున్నాం. ఇంకా దీనికి ప్రధానమైన కారణం ఏమిటంటే ఇందులో గ్రూప్ 1 అనగానే ఏంటంటే చాలా మంది ఎంప్లాయీస్ ఉంటారు, వాళ్ళు బయటికి రాలేరు. ఇంకొకటి ఈ గ్రూప్ 2 గ్రూప్ 3 కాగానే చాలా మంది ఇళ్ళకి వెళ్ళిపోయారు. ఇక నోటిఫికేషన్స్ వీళ్ళు జాబ్ క్యాలెండర్ ఇస్తాని ఇవ్వలేదు కాబట్టి ఇక మాకేం పని ఉంది, నిరుద్యోగ భృతి అన్న ఇవ్వలేదు, ఇక్కడ ఖర్చులు పెట్టుకుని ఉన్నామంటే తల్లిదండ్రులకు భారం, అశోక్ నగర్లో ఏం చేయాలి అని చాలా మంది వెళ్ళిపోయారు. దానికి తోడు ఇటు ఎంప్లాయీస్ ఉండడం దీంట్లో. ఇక మళ్ళీ ఇంకొకటి ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే ఈ కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడిన వాళ్ళ మీద టార్గెట్లు చేయడం ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఎట్లా మేము తెగిడిచి ముందుకు వచ్చినాం, తెగబడ్డానికి తెడ్డేలింగం అన్నట్టు ఇక మేమే ముందుకు వస్తున్నాం అనమాట. అంతేగాని మేము ముందు వస్తున్నాం అంటే ఏదో ఎవరికి నొప్పి లేదు, ఎవరికి నొప్పి ఉన్నా మేము మాట్లాడతామని కాంగ్రెస్ వాళ్ళు అనుకోరు. కానీ మీ వెనక ఎవరన్నా నుండి నడిపిస్తుంటారా కావాల్సుకొని?
ఇది కూడా చాలా మంచి ప్రశ్న అక్క. ఎందుకంటే మేము మాట్లాడినప్పుడు అదే మాట ఇప్పుడు గతంలో చూసినాము, ఎవరు వాళ్ళ వాయిస్ ఎక్కువ వినిపించినా వీళ్ళు వెనుక వేరే పార్టీలు ఉన్నారు, ప్రతిపక్షం నాయకులు ఉన్నారు అనే ముచ్చట బయటకు వస్తుంది. కాబట్టి నేను ఈ క్వశ్చన్ వేసిన మిమ్మల్ని. ఈ క్వశ్చన్ మేము అదే చెప్తున్నాం. ఇంకా గతము ప్రతిపక్షం అనేటటువంటిది ఫస్ట్ నుంచి వినపడుతుంది. ఎవరు మాట్లాడినా గతంలో ప్రతిపక్షం అని. దానికంటే కూడా నిన్న కాక మొన్ననే హెచ్సియు పంచాయతీ అయిపోయింది. సుప్రీంకోర్టు ఒక జడ్జిమెంట్ ఇచ్చింది. ఆ జడ్జిమెంట్లో ఏం చెప్పింది, స్టే ఇచ్చింది. కానీ వాళ్ళు కొట్లాడేటప్పుడు ఏం చెప్పారు, ప్రభుత్వం మీ వెనక ప్రతిపక్షం ఉందన్నారు. అది స్టేట్ యూనివర్సిటీ కాదు. ఆడ ఉస్మాన్ యూనివర్సిటీ లెక్క అన్ని పార్టీల విద్యార్థి సంఘాలు ఉండవు, అన్ని కులాల కుల సంఘాలు ఉండవు. వాళ్ళకి ఏమున్నా కానీ ఒక ఎస్ఎఫ్ఐ, ఒక ఏబీవీపీ, అంబేద్కర్ స్టూడెంట్ అసోసియేషన్, లెఫ్ట్ వింగ్సే ఉంటాయి. ఈ సంఘాలు కూడా దేశవ్యాప్తంగా ఉండేటటువంటివే. ఈ అల్ల ఉన్న సంఘాలు అన్ని సెంట్రల్ యూనివర్సిటీలలో ఆల్మోస్ట్ ఉంటాయి. అంబేద్కర్ స్టూడెంట్ యూనియన్ అయితే రోహిత్ వేముల గారు చనిపోయినాక అన్ని సెంట్రల్ యూనివర్సిటీలలోకి పోయారు. ఎందుకంటే సెంట్రల్ యూనివర్సిటీలలో ఎస్సీ ఎస్టీ బీసీ పాపులేషన్ ఎక్కువ, స్టూడెంట్స్ ఇది ఎక్కువ ఉంది కాబట్టి. అలాంటి కాడ వాళ్ళు మేజర్గా నేషనల్ ఇష్యూస్, ఆ యూనివర్సిటీకి సంబంధించినటువంటి సమస్యల గురించే కొట్లాడతారు. రీజనల్ సమస్యలపైన చాలా తక్కువ. వాళ్ళకు రీజనల్ పార్టీలతోటి సంబంధాలు చాలా తక్కువగా ఉంటాయి. అలాంటి వాళ్ళకు కూడా ఈడ ప్రతిపక్షాలు వచ్చి ఉన్నాయి, గుంట నక్కలు ఉన్నాయి అన్నారు. నిన్న నక్కలు చనిపోయినాయి హాస్టళ్లలోకి వచ్చి. అంటే ఈడ ప్రభుత్వ వైఖరి ఏముందంటే, వాడు ఎక్కడోనన్నా కానీ అమెరికా వాడు మాట్లాడినా అక్కడ పోయి ఇక్కడ ఉన్నటువంటి వాడు తెలుగోడు మాట్లాడినా ఇక్కడున్న ప్రతిపక్షాలు అక్కడున్న తెలుగు సంఘాలతోటి మాట్లాడిస్తున్నాయి. దాన్ని కూడా ప్రతిపక్షాలు చేపిస్తున్నాయి. ప్రతిపక్షాల కుట్ర అంటారు. ఈజీగా ప్రతిపక్షం మీదకి తోసేసి ఏ ఇష్యూ అయినా, ఇప్పుడు మీరు గ్రూప్ 1 పెద్ద స్కామ్ జరిగింది అని చెప్పేసి మీరు ఒక్కరితో కాకుండా ఇంక అందరు పెద్ద ఎత్తున బయటకు వచ్చినా కూడా మీ వెనక ప్రతిపక్షమే ఉంది అంటారు, చేతులు దులిపేసుకుంటారు. మేము ఏం చెప్తున్నాం అంటే, పార్టీలకు, కాంగ్రెస్కి, అధికార పార్టీకి మీరు దాటవేయడానికి ప్రతిపక్షాలు ఉన్నాయని చెప్పుకొని ఏదో ప్రజలలోకి పోయి వీళ్ళు మేము చక్కగా చేస్తుంటే ప్రతిపక్షాలు కుట్ర చేస్తున్నాయని మీరు అట్లా అనుకోని బయటపడుతుందుకు ప్రయత్నం చేస్తే చెయ్యి. కానీ దీనికి తగ్గ మూల్యం చెల్లించుకోక తప్పదు. ప్రతిపక్ష పాత్ర మీరు పోషించలే కాబట్టి అప్పుడు మీకు ప్రతిపక్షం అంటే ఏందో తెలియట్లేదు. ఆ రోజు మీరు కూడా ప్రతిపక్ష పాత్ర పోషిస్తే వాళ్ళ ప్రతిపక్ష పాత్ర ఏందో లేదని తెలిసేది. ఇప్పుడు కన్న తల్లికి ఉన్న ప్రేమ సవితి తల్లికి ఉండదు, పేగు బంధానికి ఉన్న బంధం కత్తెర బంధానికి ఉండదు. నువ్వు ప్రతిపక్ష పాత్ర పోషించలే కాబట్టి ఈరోజు నీకు ప్రతిపక్ష పాత్ర విలువ తెలియక దాన్ని రాజకీయంగా మాట్లాడుతున్నాం. అందుకనే మీరు మొదట అడిగిన ప్రశ్నకు ఏంటంటే, మీ మొక్కలం ఎందుకు వస్తున్నాం అంటే, మా మీద రాళ్ళు వేసినా, గన్నెట్ రాళ్ళు వేసినా, బండ రాళ్ళు వేసినా మేము తట్టుకుంటాం. ప్రతి ఒక్కరి మీద వచ్చిన నీ వెనక ప్రతిపక్షం ఉన్నాను, నీ వెనక బండి సంజయ్ ఉన్నాను, నీ వెనక ఈటల రాజేందర్ ఉన్నానుకో, నీ వెనక హరీష్ రావు ఉన్నాను, నీ వెనక దాసోశ్రావణ్ ఉన్నాను, నీ వెనక కేటీఆర్ ఉన్నాను, కేసీఆర్ ఉన్నాను, నీ వెనక డబ్బుల మూటలు ఉన్నాయంటే అందరూ భరించలేరు దీన్ని. ఎందుకంటే ఉద్యోగాలు చేసుకునే వాళ్ళు ఉంటారు, తల్లిదండ్రులు కూడా దీన్ని భరించలేరు. అది విషయం. ఎందుకంటే మేము కూడా మేజర్గా రావడానికి ఏంటంటే, మాకు ఒక నేపథ్యం ఉన్నది. అదేంటంటే ఎస్ఎఫ్ఐలో చేసినటువంటి ఒక నేపథ్యము. ఆడ కూడా ఆషామాషిగా ఏం లేదు, మేము గట్టిగా చేసిన వాళ్ళం. ఇంకా మాకు కరెక్ట్గా ఇది కనుక ఉస్మాన్ యూనివర్సిటీ వాళ్ళు కూడా మాకు సపోర్ట్ చేసి ఉంటే మిమ్మల్ని 2 నిమిషాలలో ఎట్లా ఆట ఆడియాలని సమస్యను జాతీయ స్థాయిలో తీసుకుపోతాం. ఇది ఏందాకంటే ముఖ్యంగా వీళ్ళు ఇచ్చినటువంటి రిజల్ట్లో మొత్తం అవకతవకలు. ఈ అవకతవకలకు మేము ఎవిడెన్సులు ఇచ్చినాం. మేము ఇచ్చినటువంటి ఎవిడెన్సులు ఆషామాష ఎవిడెన్సులు కాదు. ఈరోజు గ్రూప్ 1కి ప్రిపేర్ అవ్వడానికి ఐఐటీలో అడ్మిషన్సే గొప్ప అని చెప్పుకుంటారు. ఐఐటీలోకి వెళ్ళినాక వాళ్ళ పాస్అవుట్ కూడా కాలేజ్ టాపర్స్గా పాస్అవుట్ అయినటువంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళు సివిల్ సర్వీస్కి ప్రిపేర్ అయ్యి మంచిగా 2-3 సార్లు ఇంటర్వ్యూలు చేసి మంచి మార్క్స్ తెచ్చుకున్నటువంటి వాళ్ళకు కూడా ఈరోజు ఈ స్టేట్ సివిల్ సర్వీస్లో చాలా తక్కువ మార్కులు వేసారు. ఈరోజు నిన్న మొన్న బీటెక్ అయిపోయిన వాళ్ళకు, నిన్న మొన్న ఎంబీబీఎస్ అయిపోయిన వాళ్ళకు, టెక్నికల్ సబ్జెక్ట్ చదివి ఈ సబ్జెక్టుకు దూరంగా ఉన్నటువంటి వాళ్ళు, 3 నెలల సిలబస్ పైనే అవగాహన ఉండనటువంటి వాళ్ళకు ఈరోజు నువ్వు స్టేట్ టాపర్లుగా తీసుకొచ్చినావు. ఏ విధంగా వచ్చిరని మేము అడుగుతున్నాం. నీ 3 నెలల సిలబస్ చదవగలుగుతావా? 3 నెలల్లో చదివి ప్రాక్టీస్ చేసి అన్ని వస్తే మరి 3 ఏళ్ళ చదివిన పరిస్థితి ఏం కావాలి? మరి వాడు చదవలేదా? వీళ్ళందరూ రోడ్ల మీదనే తిరిగిరా? జనార్దన్ అంటే రోడ్ల మీద తిరిగిండు, ఇంకో 10 మంది అంటే రోడ్ల మీద కెమెరాల ముంగట తిరిగిండా. నువ్వు కాంగ్రెస్ అంటే అనుకోవచ్చు. నువ్వు అన్నా నేను స్వీకరిస్తావు. సరే, నువ్వు అట్టాను సరే, ఒక్కరికి వేస్తావు అపవాది, 2కి వేస్తావు, 3కి వేస్తావు.
ఇవాళ ప్రిపేర్ అయిన వాళ్ళు అందరూ ఎందుకు రోడ్ల మీదకి వస్తున్నారు? ఇవాళ అందరూ కూడా ప్రతిపక్ష పార్టీలు అన్ని కూడా ఎందుకు మాట్లాడడానికి ఇవాళ సన్నద్ధమైనవి? నిన్న మొన్నటి వరకు అడ్వకేట్ కేసు తీసుకోనన్న వాళ్ళు ఇవాళ మేము ఇచ్చిన ఎవిడెన్స్లకు అవాక్కయి ఇవాళ రిజల్ట్ ఈ కేసులు తీసుకోవడానికి ముందుకు వస్తున్నారు. ఈ బలమైన ఆధారాలను చూపిస్తున్నాం. అంటే కావాల్సుకున్న వాళ్ళకు మార్కులు వేసిండ్రు అనుకోవచ్చా? ఇది మరి అట్టనే వేసిర్రు అన్నట్టు అనిపిస్తుంది మాకు. ఎందుకంటే పక్క వాళ్ళకి సేమ్ మార్క్స్ రావడం ఏంది? ఒక పక్క వాళ్ళకు ఒక డిఫరెన్స్ లేకుండా 0.5 తోటి రావడం, పక్క వాళ్ళకు 1 మార్క్ డిఫరెన్స్ రావడం, పక్క వాళ్ళకు 2 మార్క్స్ డిఫరెన్స్ రావడం అనేటటువంటిది అట్లనే ఉంది. ఈ రోజు మీకు మేము సవాల్ ఇస్తున్నాం. ఇగో మా దగ్గర ఉన్నటువంటి ఈ ఎవిడెన్స్ ఉంది. ఈ ఎవిడెన్స్ లో మేము నీ 18 సెంటర్ 19 సెంటర్లో ఎక్కువ మార్కులు ఎట్లా వచ్చినాయి, ఎక్కువ మంది ఎందుకు సెలెక్ట్ అయ్యారు, ఇప్పుడు మొత్తం ఏందాక మొత్తం ఇక్కడ హైదరాబాద్ సరౌండింగ్ లో సెంటర్స్ ఇచ్చారు. అది కూడా ఎందుకు ఇచ్చారు అంటే గ్రూప్ 1 ఎగ్జామ్ అప్పటికి గత ప్రభుత్వంలో 10th క్లాస్ పేపర్స్ లీక్ అయినాయి. ఇది గ్రూప్ 1 కాబట్టి లీక్ చేయొచ్చు. ఇక్కడే ఉంటే ఏంటంటే మాకు సెంట్రల్ ఫోర్స్ ఉంటది, అన్ని సెక్యూరిటీ ఫోర్సెస్ ఎక్కువ, ఇక్కడ ఎక్కువ ఇంటెలిజెన్స్ ఉంటది కాబట్టి ఈ హైదరాబాద్ చుట్టుపక్కల ఇచ్చారు. ఇచ్చి 144 సెక్షన్ ఇచ్చారు. ఎగ్జామ్ పెట్టేటప్పుడు కూడా హైదరాబాద్ కు మొత్తాన్ని 144 సెక్షన్ ఇచ్చారు. సెంటర్ చుట్టూ కాదు, హైదరాబాద్ కు మొత్తానికి 144 సెక్షన్ ఇచ్చారు. 144 సెక్షన్ ఇచ్చి ఎగ్జామ్ కండక్ట్ చేశారు. అన్ని 144 సెక్షన్లు పెట్టి ఎగ్జామ్స్ కండక్ట్ చేసిండ్రు. ఇంటి దొంగనీశ్వరుడు అట్టలేరు అన్నట్టు అన్ని 144 సెక్షన్లు పెట్టి అంత పకడ్బందీగా ఎగ్జామ్స్ పెట్టినప్పటికి కూడా మార్కులు గిట్లా వచ్చినాయి అంటే ఏందన్నట్టు అదే చెప్తున్నాక 144 సెక్షన్ పెట్టినా నీ సెంటర్లలోకి కొంగుళ్ళల్లో ఆడపిల్లలు చిట్టీలు తీసుకుపోయారు. అది పేపర్లలో వచ్చినాయి. తర్వాత నువ్వు అట్లా పెట్టినా చాలా సెంటర్లు ఆగమాగం జరిగినాయి. ఈ చుట్టూ సరౌండింగ్ లోనే నువ్వు 46 సెంటర్లు పెట్టినావు హైదరాబాద్ సరౌండింగ్ లో. ఈ 46 సెంటర్లలో ఎగ్జామ్ పెడితే ఓన్లీ సెంటర్ కోడ్ 18 సెంటర్ కోడ్ 19 లో ఎక్కువ మంది ఎందుకు సెలెక్ట్ అయ్యారు, ఎక్కువ మంది క్వాలిఫై అయ్యారు. ఎక్కువ మందికి క్వాలిఫై అయిన వాళ్ళ దాంట్లో 450 నుంచి 550 మధ్యలో వచ్చినాయి. 450 550 అని మీరు అడిగితే ఇవాళ స్టేట్ టాపర్ కు 550, 550 నుంచి 450కి మధ్యలో చూస్తే 600 పైచిలకు ఉన్నారు. ఉన్న పోస్టులు 563. ఈ 600 పైచిలకు ఉన్నటువంటి వాళ్ళే ఈ 450 నుంచి 550 మధ్యలో ఉన్నటువంటి వాళ్ళకి ఈరోజు గ్రూప్ 1 వచ్చే అవకాశం ఉంది. 450 తక్కువ ఉన్నోళ్ళకు గ్రూప్ 1 వచ్చే అవకాశం చాలా చాలా తక్కువ. రావు. 450 కిందనే పైననే వస్తాయి కానీ కింద రావు. ఈ 450 నుంచి 550 మధ్యలో ఒక 600 పైచిలుకుంటే ఈ పైచిలుకున్న వాళ్ళ దాంట్లో ఎక్కువ మంది ఈ సెంటర్ 18 సెంటర్ 19 నుంచే వచ్చారు. ఎందుకు వచ్చారు? ఈ 18 19 సెంటర్ నుంచే ఓసీలు ఎక్కువ పోయిర్రు. ఎందుకు పోయిర్రు అంటే ఇది ఒక రకంగా ఆలోచిస్తే ఈ మార్కులు ఇచ్చేటప్పటికే కాదు, అది ఆల్ టికెట్ అలాట్ చేసేటప్పటికి సెంటర్లు అలాట్ చేసేటప్పటికే జరిగిందేమో అని అనిపిస్తుంది కదా ఇదంతా చూస్తా ఉంటే. ఇప్పుడు వాళ్ళు కొన్ని జంబ్లింగ్స్ అని చెప్పిర్రు. ఆ జంబ్లింగ్ అనే దాంట్లో ఎటైనా చేసుకోవచ్చు. ఆ జంబ్లింగ్ చేసే దాంట్లో నీకు కావాల్సిన వాళ్ళని జంబ్లింగ్ చేసి ఆ సెంటర్లో లేచినావా అనేటటువంటిది ఈ మార్కులు వచ్చినాక చాలా డౌట్లు ఉన్నాయి. ఈ డౌట్లు వాళ్ళు నివృత్తి చేయాలి. ఎందుకు నివృత్తి చేయరు? మేము అడిగినప్పుడు వరకు కూడా నువ్వు వెబ్ నోట్లోకి పెట్టలేదు. పబ్లిక్ సర్వీస్ కమిషన్ వెబ్సైట్లోకి వెబ్ నోట్ పెట్టలే. ఆ వెబ్ నోట్ పెట్టినప్పుడు కూడా మేము ఏం అడిగినావు? నువ్వు జిఆర్ఎల్ ఇవ్వకుండా నువ్వెందుకు రీకరెక్షన్ పోతున్నావు అని అడిగినావు. ఆ జిఆర్ఎల్ మేము అడిగితే పెట్టినావు, మేము లొల్లి చేస్తే పెట్టినావు, మేము కోర్టుల కేసేస్తే పెట్టినావు. రాసినటువంటి మెయిన్స్ రాసిన వాళ్ళు అందరి మార్కులు పెట్టమని అడిగితే అప్పుడు నువ్వు మార్కులు పెట్టినావు. అది ఉగాది పండుగ రోజు సెలవు దినాలలో. ఎందుకు పెట్టినావు ఇట్లా? మేము అడగకముందు ఎందుకు పెట్టలేదు? ఇవన్నీ మాకు డౌట్లే. మా డౌట్లన్నింటినీ నువ్వు పెడుతున్నావు. నువ్వు పెట్టిన దాంట్లో ప్రతి దాంట్లో తప్పులే. నువ్వు ఫస్ట్ వెబ్ నోట్లో పెట్టిన దాంట్లో యూనివర్సిటీ ప్రొఫెసర్లను తీసుకొస్తున్నావు. ప్రొఫెసర్స్ డిగ్రీ ఇంటర్ నుంచి డిగ్రీ క్వాలిఫై అయినటువంటి ప్రొఫెసర్లను తీసుకొచ్చినావు, అసిస్టెంట్ ప్రొఫెసర్స్. తర్వాత యూపీఎస్సీ స్టాండర్డ్స్లు ఉన్న వాళ్ళని యూపీఎస్సీ పేపర్ కరెక్షన్ దిద్దిన వాళ్ళని అన్నావు, అది చేయలే. దాని తర్వాత రెగ్యులర్ వాళ్ళని అన్నావు, రిటైర్డ్ వాళ్ళని తెచ్చినావు. దాని తర్వాత నువ్వు చెప్పినట్టు అటు కొన్ని సబ్జెక్టులకు ఇచ్చినావు, కొన్ని సబ్జెక్టులకు ఇవ్వలే, అలా దొరికినావు. నువ్వు దిద్దినటువంటి హాలిడేస్ 90 డేస్ అన్నావు, 90 డేస్ లేవు. హాలిడేస్ 20 హాలిడేస్ వచ్చినాయి. 3 నెలలకు ఒక సండే
3 సండే, వారానికి 4 సండేలు, ఒక సెకండ్ సాటర్డే కలిపితే 5, 3 నెలలు 15, దసరా అప్పుడు సంక్రాంతి వచ్చింది, క్రిస్మస్ వచ్చింది, ఇవన్నీ కలిపి 20 రోజులు, 70 రోజులే దిద్దిచ్చినావు. ఈ 70 రోజులలో ఎట్లా దిద్దిర్రు? ఒక్కొక్క సబ్జెక్ట్కు నువ్వు చాలా తక్కువ మందిని పెట్టినావు. ఫస్ట్ ఫేజ్కు సెకండ్ ఫేజ్ కాల్ని పెట్టినావు, క్లారిటీ లేదు. ఎంతమంది ప్రొఫెసర్ని పెట్టినావు? అందరితోటి మళ్ళీ ఫస్ట్ ఫేజ్ దిద్ది చాలాతోటి మళ్ళీ సెకండ్ ఎవాల్యుయేషన్ చేసినావు, క్లారిటీ లేదు. నువ్వు ఇచ్చినటువంటి రిజల్ట్లో ఫస్ట్ ఫేజ్ మల్టీజోన్ 1కు మల్టీజోన్ 1కి ఎంత ఉన్నారు, ఎస్సీలు, ఎస్టీలు, ఈడబ్ల్యూఎస్, ఓసీలు అనేది కూడా చెప్పలేదు. ఇవన్నీ ఒకతోకలు అల్ల దొరికినావు కాబట్టి ఎమ్మటే దాన్ని తీసేసినావు. ఇప్పుడు ఇచ్చినటువంటి నువ్వు జీఆర్ఎల్లో కూడా చాలా ఒకతోకలు దొరికినాయి. ఎట్లా దొరికినాయి అంటే వీళ్ళు ఇచ్చినటువంటి పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఇచ్చినటువంటి రిజల్ట్లో మాకు సేమ్ హాల్ టికెట్స్ ఉన్న వాళ్ళకి చాలా మందిని సేమ్ మార్క్స్ వచ్చినాయి. పక్క హాల్ టికెట్స్ వచ్చిన వాళ్ళకు, పక్కన ఉండి ఇద్దరికి తక్కువ ఉండేటటువంటి వాళ్ళ మధ్యలో ఒక గ్యాప్ వచ్చిన వాళ్ళకు సేమ్ మార్క్స్ వచ్చినాయి. ఇక్కడ సేమ్ మార్క్స్ వచ్చినాయి. ఇట్లా మార్క్స్ ఎట్లా వస్తున్నాయి అనేటటువంటి మేము అడిగినాం. మరి దీనికి ఎందుకు సమాధానం ఈ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చెప్పలేకపోతుంది? అంటే ఒక హాల్ టికెట్ నెంబర్, 2 హాల్ టికెట్ నెంబర్లు ఉంటే ఒకటి తప్పించి ఒకటి సేమ్ మార్కులు. ఇప్పుడు నేనున్నావాక, నేను పక్కనున్నా, సేమ్ మార్క్స్. ఇంకో కండిషన్ లో నీ మధ్యలో నా మధ్యలో ఒకళ్ళు ఉన్నారు, అయినా మన ఇద్దరికి సేమ్ మార్క్స్. నీ మధ్యలో నా మధ్యలో 2 ఉన్నారు, అయినా సేమ్ మార్క్స్. నీ మధ్యలో నా మధ్యలో 3 ఉన్నారు, అయినా సేమ్ మార్క్స్. సేమ్ మార్కు లేదంటే 1 మార్క్ అటు ఇటు, అది కూడా మేము లిస్ట్ చేసినాం. ఇవన్నీ ఎవిడెన్స్లు నువ్వు ఇచ్చినటువంటి జిఆర్ఎల్లో 12,622 మందిని నువ్వు ఎవరినైతే క్వాలిఫై చేసినవో దాంట్లోకి వెళ్ళి తీసినటువంటి ఆధారాలు ఇవి. ఈ ఆధారాలను కాదని పోతావా? మేము ఏది సొంతంగా మా నెంబర్లు లేవు, మా సంఖ్యలు లేవు, ఇలా మా పెన్ను పెట్టి చేసింది లేదు. నువ్వు ఇచ్చిన దాంట్లోకి వెళ్ళే చేసినాం. మరి దీనికి సమాధానం ఏంటి? ఇప్పుడు సెంటర్లోకి వెళ్ళి కూడా మేము డీకోడ్ చేస్తే ఈ 18-19 సెంటర్లకి వెళ్ళి ప్రతి సెంటర్ నుంచి ఎంతమంది క్వాలిఫైర్ అనేటటువంటి తీసుకుంటే ఇలా ఇది చూడండి, ఇది ఈ గ్రాఫ్ ఇదన్నీ చూసుకోండి ఎందుకు వచ్చినాయని మేము అడుగుతున్నాం. వీటన్నిటికి వీళ్ళు సమాధానం చెప్పాలి కదా. 18-19 సెంటర్లు ఏమైనా ఆరాధించిండ్రా? అది 18 నెంబర్. ఇప్పుడు మనం ఏం ఆరాధిస్తాం? అల్లకి పోయి ఏం ఆరాధిస్తాం? ఎగ్జామ్ అయిపోయింది, ఇప్పుడు ఏముండదు కదా. ఎగ్జామ్ జరిగేటప్పుడు ఏమైనా చిటీలు దొరుకుతున్నాయి అంటే అల్లకి పోతే ఎక్కడి నుంచి తీస్తున్నారు, ఏ కిటికీలకి వెళ్ళి అందిస్తున్నారు, ఎట్లా రాస్తున్నారు అనేది ఉంటది. ఇప్పుడు ఆరాధించాల్సింది అల్లా ఏంటి? ఆ సెంటర్లలో ఉన్నటువంటి ఏ కులపోనికి ఎక్కువ వచ్చినాయి, ఏ కులపోని తక్కువ వచ్చినాయి, ఎట్లని అలా చూస్తే ఓసీలకే ఎక్కువ వచ్చినాయి ఆ 2 సెంటర్లల్లో. ఇప్పుడు మేము ఇచ్చింది వీళ్ళ డేటానే మేము అనలైజ్ చేయగలుగుతాం, కానీ ఆ సెంటర్ల దగ్గర పోయి ఏం చేస్తాం? ఈ సెంటర్ బిల్డింగ్ ఎట్టుంది, ఈ సెంటర్ మంచిగా ఉందా లేదా, చెట్లు ఉన్నాయా, నీళ్లు ఉన్నాయా, నిప్పులు ఉన్నాయని చూస్తామా? ఇప్పుడు ఏం చేయలేం. వాళ్ళు ఇచ్చిన డేటాను అనలైజ్ చేయడమే. దీనికి కావాల్సినటువంటి టెక్నికల్ ఎవిడెన్స్ కూడా వీళ్ళు ఏ విధంగా ఇది ఎట్లా చేసిర్రు అనేటటువంటిది కూడా ఇవాళ మా మిత్రులు చాలా పకడ్బందీగా వీళ్ళు ఇవాళ వీడియోలు పెట్టిర్రు. ఇవాళ వాళ్ళు ఉన్నటువంటి ఇవాళ గ్రూప్ 1 అనగానే ఆషామాషి ఇది కాదు, రేపు కన్ఫర్ట్ ఐఏఎస్ అయ్యేటటువంటి వాళ్ళు. కాబట్టి దీనికి ఐఐటి నుంచి ఐఐఎంలకు వెళ్ళి ఎంబీబీఎస్లు చేసినటువంటి వాళ్ళు వీళ్ళందరూ కూడా ఈరోజు వచ్చినటువంటి పిల్లలు మంచి క్వాలిఫికేషన్ ఉన్నటువంటి వాళ్ళు. కాబట్టి వాళ్ళందరూ కూడా టెక్నికల్ సపోర్ట్ అంతా ఎవిడెన్స్ గ్యాదర్ చేసిర్రు. మీరు ఏ విధంగా ఒక కోడ్ ఇచ్చిర్రు, ఆ కోడ్ని ఏ విధంగా మీరు ఇలా డీకోడ్ చేసిర్రు, ఏ విధంగా ఒక్కొక్క పక్క బెంచ్ వాళ్ళకి ఎక్కువ వస్తాయి, పక్క బెంచ్ వాళ్ళకు తక్కువ వస్తాయి, మధ్యలో ఒక్కళ్ళు ఉంటే, మధ్యలో 2 ఉంటే ఏ విధంగా తక్కువ వచ్చినాయి, ఎట్లా అనేటటువంటిది కూడా మొత్తం ఈరోజు మా వాళ్ళు చేసినటువంటి వాళ్ళు. ఇంత టాలెంట్ ఉంటే మాకు ఎందుకు మార్కులు రాలేదు, యూపీఎస్సీలో మేము రాసి మంచి మార్కులు వస్తే ఇక్కడ ఎందుకు మాకు మార్కులు రాలేదు అనేటటువంటిది పెట్టిర్రు. ఇప్పుడు this is not speculation, this is not theory, this is a cold hard evidence and shows how marks were tampered with. Every number, every pattern, I studied it and it all ఇది నేను ట్యాంపర్ ఏ విధంగా చేసిరని టెక్నికల్ గా ఇస్తున్నా అంటున్నాడు. ఇది చాలా ఎవిడెన్స్ అని చెప్తున్నాడు. ఈ టెక్నికల్ గా ఎట్లా చేసిరని చెప్తున్నాడు. దేనికైనా సిద్ధం అంటున్నాడు. రాజ్యాంగం ప్రకారం మనం ఖచ్చితంగా దీన్ని ప్రశ్నించాలని చెప్తున్నాడు. నేషనల్ వైడ్ పెద్ద ఇష్యూ కావాలని చెప్తున్నాడు. ఇది ఇండియాలోనే పెద్ద బిగ్గెస్ట్ స్కామ్ అని చెప్తున్నాడు. ఎవిడెన్స్లు కూడా సాఫ్ట్వేర్ నెట్ బిల్డప్ చేసిరు అనేది కూడా చూపించిండు. మరి మీరు ఎందుకు ఇగో అన్న ఇక ఇది జూమ్ చేయన్నా,
వీళ్ళు ఇచ్చినటువంటిది టెక్నికల్గా వీళ్ళు ఏ విధంగా కోడింగ్ చేసిర్రు, ఎట్లా కోడ్ చేసిర్రు అనేది కూడా చెప్తున్నాడు. ఇది కాదా ఎవిడెన్స్? ఇంతకన్నా ఎక్కువ ఎవిడెన్స్ ఏం కావాలి ఈ ప్రభుత్వానికి? ఇవన్నీ అడుగుతున్నప్పటికి కూడా మేము ఒకవైపు మీరు ఇచ్చినటువంటి జిఆర్ఎల్కి వెళ్ళి ఎవిడెన్స్ తీసినాం, మీరు 21,000 మంది మార్కులు ఇచ్చినప్పుడు చేసినాం, మీరు టెక్నికల్ గా ఏ విధంగా వచ్చింది దీనికని చెప్తున్నాం. వచ్చి చెప్తున్నప్పుడు మీరు ఎందుకు ఈ ప్రభుత్వం వినట్లేదు అన్న? ప్రాసెస్ అంతా జరుగుతుంది, రిజల్ట్ ఇచ్చిండ్రు. మీరు ఏదైతే జీవో 29 రద్దు చేయాలని చెప్పి సుప్రీంకోర్టును ఆశ్రయించిండ్రు, అక్కడ పిటిషన్ కొట్టేసిండ్రు. ఇప్పుడు ఆల్రెడీ 1:2 రేషియోలో సిద్ధం అవుతున్నారు. మరి ఇదంతా కొలిక్కి వస్తుండ్రు, ఇస్తుండ్రు, అయిపోతుందనే నేపథ్యంలో మీరు ఇవన్నీ చూపెడుతున్నారు. ఆగే అవకాశాలు ఉన్నాయా గవర్నమెంట్? ఇప్పుడు నువ్వు అన్నావు 29 జీవో అని కూడా కొట్టేసిర్రు అన్నావు. ఇప్పుడు ఇది కాదా వాళ్ళు ఇచ్చినటువంటి వెబ్ నోట్ లో 100లో ఎస్సీలు 3 ఉండడం అనేది ఎంత దౌర్భాగ్యమైనటువంటి స్థితి. వీళ్ళు 3 ఉన్నారు, ఈ దౌర్భాగ్యమైనటువంటి స్థితి కాదా? మరి ఇది 29 జీవో ఎఫెక్ట్ కాదా? మరి కోర్టు కూడా ఇది రాజ్యాంగ బద్దమా రాజ్యాంగ విరుద్ధం అని తేల్చాలి కదా. కోర్టు కూడా ఎందుకు తేల్చలేదు? నిరుద్యోగ మిత్రులారా మీకు చెప్తున్నాం, ఈ మిత్రుడు కూడా చెప్పిండు, మేము పడే బాధకు ఇప్పుడు మాకు చేతనైంది మేము ఏం చేస్తున్నామో వీటన్నిటికి స్పందించి తన చేతనైంది ఏం చేయాలో, తను ఒక సాఫ్ట్వేర్ ఉద్యోగి కాబట్టి తాను చేయగలిగినటువంటి పనిని తాను చేసి చూపించిండు. ఏ విధంగా వీళ్ళు ఒక కోడ్ను ఒక ఆల్గరిథం డెవలప్ చేసిర్రు. ఆ డెవలప్ చేయడం వల్ల ఈరోజు ఒక్కొక్కరికి పక్క 4 టికెట్ల వాళ్ళకి సేమ్ వచ్చినాయి, పక్క 4 టికెట్ల వాళ్ళకి 0 డిఫరెన్స్ ఏ విధంగా వచ్చింది, మార్కులలో 1 మార్క్ డిఫరెన్స్ ఏ విధంగా వచ్చింది, 0.5 మార్క్ ఏ విధంగా డిఫరెన్స్ వచ్చింది, 1.5 మార్క్ డిఫరెన్స్ ఏ విధంగా వచ్చింది, ఎట్లా వచ్చింది అనేటటువంటిది వీళ్ళు ఒక స్కామ్ ఏ విధంగా చేసిర్రు. వీళ్ళు పెట్టిన ఆల్గరిథం తోటి ఒక 500 పేజీల మీరు ఇచ్చినటువంటి ఏదైతే 221,000కి మీరు ఇచ్చినటువంటి ఒక లీస్ట్ ఉందో ఆ లీస్టు మీరు ఏ విధంగా ఫిల్ చేసిర్రు, అది ఎన్ని పేజీలు? 515 పేజెస్, 515 పేజీలు, 2.2 MB డేటా, మొత్తం 2.2 MB డేటాను 515 పేజీలలో మీరు నింపడానికి ఉపయోగించినటువంటి ఆల్గరిథం ఏంది, ఆల్గరిథం తోటి మీరు ఏ విధంగా చేయగలిగిర్రు అని ఆయన నిరూపిస్తూ మీరు ఇచ్చినటువంటి ఆల్గరిథంను కోడ్ చేస్తూ ఆల్గరిథంను ఏ విధంగా డీకోడ్ చేసిండో కళ్ళకు కట్టినట్టు చూపించిండు. మీకు దమ్ముంటే, మీకు సవాల్ ఉంటే మీ కాడ సాఫ్ట్వేర్ సంస్థలు అన్ని ఉంటాయి కదా, సిడాక్ మీ చేతిలోనే పనిచేస్తారు కదా, నేషనల్ సాఫ్ట్వేర్ ఏజెన్సీలు అన్ని మీ చేతిలో ఉంటాయి కదా, NDC ఇవన్నీ కూడా ఏదైనా చేయాలన్నప్పుడు మీరు అక్కడ మీ సాఫ్ట్వేర్లను కూడా అక్కడ ఆడిట్ చేసుకొని రావాలి కదా. మీ సాఫ్ట్వేర్లు ఆడిట్ అయినాయని నేను అడుగుతున్నా. పేపర్ లీక్ అయిన తర్వాత మీ కాడ ఉన్న సాఫ్ట్వేర్లు ఏ సోషల్ ఆడిట్ తోటి మీరు ఆడిట్ చేయించుకొని వచ్చారు చెప్పండి. మీరు ఇప్పుడు ఈ అబ్బాయి విసిరినటువంటి మా ఆస్పిరెంట్ విసిరినటువంటి సవాళ్ళు మీరు స్వీకరించండి, చూపిస్తాం. మీరు ఇచ్చిన ఎవిడెన్స్ను మేము ఏ విధంగా చూపించాలో మేము చూపిస్తాం. ఈ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఇంకా ఎందుకు ఊకుంటున్నది? మీరు ఏం చేయాలనుకున్నారు? పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఎవరు చెప్పు చేతుల్లో పనిచేస్తుందని అడుగుతున్నాం. ఎందుకు అడుగుతున్నాం అంటే ఈ కాంగ్రెస్ అఫీషియల్ హ్యాండిల్స్లలో ఎందుకు మీరు ఈ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఎప్పుడు రిజల్ట్ ఇవ్వబోతుంది ఫిబ్రవరిలో అని మీరు ఎందుకు చెప్పారు? ఇందులో రాజకీయ ప్రమేయం ఏందని మేము అడుగుతున్నాం. మేము అడిగితే మీ వెనక ఏ రాజకీయ పార్టీ ఉంది, ఏ ప్రతిపక్ష పార్టీ ఉంది, మీకు ఎన్ని డబ్బులు ఇస్తున్నారు, ఎవడేం చేస్తున్నారు అని మమ్మల్ని అడుగుతున్నారు కదా. మేము అడుగుతున్నాం, మేము ఎవిడెన్స్లతో చూపిస్తున్నాం. దయచేసి మీరు రాండి. ఇప్పుడు ఈ ఎవిడెన్స్ పట్టుకొని ప్రభుత్వ పెద్దల దగ్గరికి ఎవరి దగ్గర కన్నా పోయినరా? మంత్రుల దగ్గరికి లేకపోతే ఎవరి దృష్టి కన్నా తీసుకుపోయినాక ఎవరెవరి దగ్గరికి? ఇప్పుడు మీరు రేఖక కాడికి వస్తే మా సమస్య తీరదు. నీ దగ్గరకు వస్తే సమస్య 10 మందికి తెలుస్తుంది కానీ నా సమస్య తీరదు కదా. నీ కాడికి నేను ఎక్కడనో అశోక్ నగర్ నుంచి ఎందుకు వచ్చినా? సమస్య తెలవడం కొరకు వచ్చిన. నా కాడ సమస్య తీర్చేటోడు అడుగుగా నీ కాడికి రావాల్సిన ఎందుకు నాకు గతి పడుతుంది? వాళ్ళ దగ్గరికి పోతేనే సమస్య తీర్చకపోతేనే కదా ఈ సమాజానికి తెలిసే, సమాజం అన్న ఇలా జరిగినటువంటి లోటుపాట్లను తెలుసుకుంటుందనే కదా మీ దగ్గరకు వచ్చింది. పోనీ వాళ్ళ సమాధానం ఏంది అని అడుగుతున్నా. వాళ్ళ సమాధానం ఏం లేదు. వాళ్ళ సమాధానం మీరు ప్రతిపక్షాల చేతిలో కుట్ర అయ్యారు, ప్రతిపక్షాల చేతిలో బందీ అయ్యారు. మేము 10 సంవత్సరాలు వాడు పెట్టని పరీక్షలు మేము పెట్టినాం, 10 సంవత్సరాలు వాడు రిక్రూట్మెంట్ చేయండి మేము రిక్రూట్మెంట్ చేస్తున్నాం, మీరు పని కట్టుకొని చేస్తుండ్రు. నడిచేటటువంటి కాంగ్రెస్ కాళ్ళలో మీరు కర్రలు పెడుతున్నారు. పరుగులు పెట్టేయాలనుకుంటే మీ ప్రభుత్వాన్ని మీరు కప్పగంతులు వేపేయాలనుకుంటారు. పరుగులు పెట్టేటటువంటి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కర్రలు పెట్టి మీరు ఆపుతున్నారని
వాళ్ళ కానించి వచ్చేటట్టు సమాధానం వాళ్ళ కాంచి అది వస్తుంది. ఇన్ని ఎవిడెన్స్ చూపెట్టినా కూడా వాళ్ళకి ఎవిడెన్స్లు కనిపించవు. ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళకి ఏ ఎవిడెన్స్లు కనిపించవు. కాంగ్రెస్ వాళ్ళకి ఏం కనిపించినా 3 రంగుల జెండా కనిపిస్తుంది, 3 రంగుల ముచ్చట్లే కనిపిస్తాయి. కానీ మేము చూపిస్తున్నటువంటి ఎవిడెన్స్లు కనిపించట్లే. ఇట్లా మాట్లాడితే ఒక రాజకీయ స్టేట్మెంట్లు అయితే కానీ స్టేట్మెంట్ కాదు అట్లా అనుకుంటారు వీళ్ళు. కానీ మేము మీకు ఎందుకు వస్తాం అక్క? అశోక్ నగర్కు సెక్రటరేట్కి ఎంత దూరం, అశోక్ నగర్ గాంధీ భవన్కి ఎంత దూరం, అశోక్ నగర్కి అసెంబ్లీకి ఎంత దూరం, అశోక్ నగర్కి నీ ఇంటికున్న దూరానికి దాంట్లో సగం కూడా లేదు. ఆడికి పోకుండా వీడికి ఎందుకు వస్తాం? శ్రీధర్ బాబు ఇల్లు అయితే దోమలగూడనే ఉంటుంది ఏవి కాలేజ్ దగ్గర. పోతే ఏం సమాధానం? ఏం లేదు, ఇదే సమాధానం. కన్న ముంగట కనిపిస్తుంది కదా. హెచ్సిను కూడా వాళ్ళు రాజకీయం చేసిర్రు. అల్ల నక్కలు ఉంటే జింకలు లేవన్నారు. నిన్న మొన్ననే కనిపించినాయిగా ఆ జింకలన్నిటిని కూడా. ఆ జింకలకు కూడా వీళ్ళు ఇట్లా పెట్టినటువంటి వాళ్ళ దగ్గరికి మేము పోతే ఏ విధంగా వీళ్ళు మమ్మల్ని చూస్తున్నారంటే, మీరు ప్రతిపక్షాల చేతిలో బందీ అయ్యారు, ప్రతిపక్షాలు మిమ్మల్ని ఆడిస్తున్న ఆట అంటున్నారు. ఇగో చూడు అక్కడ ఇప్పుడు వాళ్ళన్న ముచ్చటే కదా ఇది. వాళ్ళు అక్కడ జింకలు లేవు అన్నారు. ఇది హెచ్సిఎల్గో వాళ్ళు దొరికినటువంటి జింకకు వాళ్ళు చేస్తున్న ట్రీట్మెంట్, చనిపోయినటువంటి జింక పిల్లకు వాళ్ళ కాంచి వస్తున్నటువంటి సమాధానం ఇది. అవి కూడా ఏ జనరేటెడ్ వీడియోలు ఇదే జనరేటెడ్ ఫేక్ వీడియోలు అంటున్నారు. నిన్న ఇచ్చిండ్రు కదా స్టేట్మెంట్. వాళ్ళు ఫేక్ వీడియోలు అంటే మరి వాళ్ళని ఏమనాలో అర్థం కాదు. ఇది కూడా ఫేక్ వీడియోనేనా? ఈ పోలీస్ ఆఫీసర్ కూడా ఏ జనరేటెడ్ పోలీస్ ఆఫీసర్ అంటే మరి మీరు ఏ జనరేటెడ్ పోలీస్ ఆఫీసర్లతో పని చేపిస్తారో చెప్పరు. ఆ పోలీస్ నెంబర్ యొక్క బ్యాడ్జ్ నెంబర్ అవన్నీ ఉంటాయిగా. మరి తెలంగాణ కాదా? బాధ అనిపించింది. ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పి మేము డిబేట్ అవ్వడం లేదు. కన్న ముంగట ఒక మూగజీవి చనిపోతేనే దాన్ని అంత రాజకీయంగా మాట్లాడినటువంటి వాళ్ళు మా సమస్యను ఎందుకు రాజకీయం చేయరా అని అంటున్నాం. రాజకీయం చేస్తున్నారు. ఒకటక ఇక్కడ జరిగినటువంటి తప్పులు ఈ వెబ్ నోట్ లో 1.25 లక్ష తప్పులు, 100 తప్పులు చూపించినాం. మీరు ఇచ్చినటువంటి వెబ్ నోట్ నుంచి ఏ విధంగా ఇవన్నీ కావా తప్పులే కదా. హాల్ టికెట్ నెంబర్లు అసలు నేనే చూసి షాక్ అయినా. ఇదేంద్రా బాబు ఇట్టెట్లు ఇస్తారు రిజల్ట్ అని చెప్పేసి. రైట్, ఇవి మధ్యలో ఇప్పుడు నా మధ్యలో అన్న మధ్యలో ఒక్కరు ఉన్నారు అనుకో, ఆ ఒక్కరు ఎగిరిపోతారు. ఇప్పుడు ఈ 276కు 441 మార్కులు వస్తే 277 పక్కకు జరిగితే 278కి మళ్ళీ 441 మార్కులే వచ్చినాయి. ఇట్లా మొత్తం ఈ లిస్ట్ అంతా అదే. ఇట్లెట్లా వస్తాయి మార్కులు? అసలు 10వ తరగతి పరీక్షలు రాస్తేనే అయ్యా పేపర్ చూపెట్టరా వారి అని అడిగితే పోని అంటారు. వాళ్ళు చూసుకుంటా రాసినా కూడా 10 మార్కులు 5 మార్కులు అటు ఇటే వస్తాయి, వాళ్ళకు కూడా సేమ్ రావు. మరి ఏంది ఈ నిర్లక్ష్యం? ఏంది కావాల్సుకొని చేసిరా ఏంది అనేది ప్రశ్న. ఇక్కడ ఆ ప్రశ్నకి ఏం సమాధానం చెప్తారనేది ఇక్కడ 0.5 మార్కులలో తేడా వచ్చింది చూడండి. ఇది 400 హాల్ టికెట్ నెంబర్కు 319 వచ్చింది. 400 మధ్యలో 401 ఎగిరిపోయింది. 402 హాల్ టికెట్ నెంబర్కు 318.5 వచ్చినాయి మార్కులు. ఇట్లా రిజల్ట్ కూడా ఉంది. ఇట్లా 0.5 డిఫరెన్స్ తోటి ఉన్నోళ్ళు ఒక్కొక్కరికి సేమ్ పక్క ఇవన్నీ పక్కా ఎవిడెన్స్. దీన్ని ఎందుకు పరిగణలోకి తీసుకుంటలేదు సర్కారు? ఎవరి ఉద్దేశం కోసం అంటే ఎవరి స్వార్థం కోసం ఇదంతా జరిగింది అనేది వీళ్ళ ప్రశ్న. అన్న దాదాపు గ్రూప్ 1 రద్దు చేసిండ్రు. అప్పుడు పేపర్ లీక్ ఆ వ్యవహారం అంతా జరిగిపోయిన తర్వాత ఈ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చింది. సంవత్సరం లోపు 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామన్నారు. ఈ గ్రూప్ 1 నోటిఫికేషన్ రద్దు చేసిర్రు. అలా ఎక్కువ కలిపినవి కూడా లేవు. మా అంటే 40 పోస్టులు 60 పోస్టులు కలిపి అంటే అప్పుడు 503 పోస్టులు ఉంటే దానికి 563 చేసిండ్రు. మహిళలకు శాతం తగ్గించిర్రు అన్నారు. ఈ జీవో 29 కూడా తీసుకొని వచ్చారు. ఇబ్బందికరమైన పరిస్థితులు. మీ డిమాండ్స్ ఏందన్నా మెయిన్? అక్క ఇప్పుడు నువ్వు అడిగిన ప్రశ్నకు సమాధానం అక్క, ఆడనే మాకు మోసం చేసిర్రు వీళ్ళు. ఏం మోసం చేసిర్రు అంటే కొత్త నోటిఫికేషన్ ఇవ్వడమే మాకు వచ్చినటువంటి పెద్ద మోసం. ఎట్లా మోసం అంటే ఈ రోజు వచ్చినటువంటి వాళ్ళందరూ నిన్న మొన్న బీటెక్లు అయిపోయిన డిగ్రీ అయిపోయిన వాళ్ళు ఉన్నారు. మళ్ళీ అప్లై వాళ్ళకు కొత్త పోస్టులు 60 పోస్టులకు అవకాశం ఇవ్వాలి. 503 పోస్టులకు ఎందుకు అవకాశం ఇచ్చినావు? మీరు 2 సంవత్సరాలు వేస్ట్ చేసుకున్నాం. మేము చదివేటప్పుడు ఆడ డిగ్రీ కూడా అయిపోలే, వాడి క్వాలిఫికేషన్ కూడా లేదు. వానికి ఎందుకు ఇచ్చినావు అంటున్నావు. ఇవాళ వచ్చినటువంటి వాళ్ళు మొత్తం వాళ్ళే వచ్చారు. ఆ రోజు అన్నప్పుడు నువ్వు కోర్టులో ఏం సమాధానం చెప్పినావు? వీళ్ళు కావాలని నోటిఫికేషన్ ఆపుతున్నారన్నావు. నువ్వు ఆ రోజు నెత్తిన నోరు పెట్టుకున్నావు. ఇది పెద్ద కుట్రకోణం జరిగింది. మీరు అప్లై ఇచ్చిందంటే కొత్త వాళ్ళకి అవకాశం ఇచ్చిర్రు. లాస్ట్ 2 రోజుల వరకు మీ మీద నమ్మకం లేక అప్లికేషన్స్ అప్లై చేయలేదు. 2 లక్షలు కూడా రాలేదు. 2 రోజులలోనే 2 లక్షలు వచ్చినాయి. నువ్వు డేట్ ఎక్స్టెండ్ చేస్తే ఆ 2 లక్షలలో ఎవరు ఎక్కువ వచ్చిర్రు అని అడిగినాం మేము.
అడిగి ఇదేదో పెద్ద కుట్రకోణం జరుగుతుంది, పెంచిర్రు, ఇల్లు ఎక్కువ, కొత్త వాళ్ళే వస్తారు చూడండి, రేపు రిజల్ట్ వచ్చినాక కొత్త వాళ్ళు వస్తారు, టాపర్లు వీళ్ళే ఉంటారు అని చెప్తే ఈ మా గ్రూప్ 1 అభ్యర్థులు కూడా, ఈ బడపలు కూడా ఆ రోజు మా మాటలు వినలేదు చాలా మంది. ఈ రోజు అందరు అన్న నువ్వు ఆ రోజు ఫస్ట్ నుంచి చెప్తున్న మాట ఏదైతే ఉందో అది కరెక్ట్ అన్నాని ఈ రోజు అందరు కళ్ళు తెరిచిర్రు. ఎందుకంటే సత్యం అనేటటువంటిది 4 ఇండ్లకు తొలిచే లోపల అబద్ధం అనేది ఊరు మొత్తం అంగడి చేసి వస్తుంది, గాయ గత్తర్లు చేసి వస్తుంది, ఆగం చేసి వస్తుంది. ఇప్పుడు నిజం అనేటటువంటి తెలిసేసరికి నా మిత్రులకు అందరికి ఈ రిజల్ట్స్ వచ్చినాయి. ఇప్పటికైనా మిత్రులందరూ కదులుతున్నారు, మా అక్క చెల్లెళ్ళు అందరు కదులుతున్నారు, వాళ్ళకు ఉద్యోగాలు ఉన్నా కదులుతున్నారు. వీటికి సమాధానాలు వాళ్ళు చెప్తారు. ఇలా కాదా, ఇది సత్యం కాదా, ఆ రోజు మేము అన్న మాట ఇవాళ నిజం కాలేదా, కొత్త వాళ్ళకి వచ్చినాయిగా, కొత్త వాళ్ళకి వచ్చినట్టు చూడరాక వీళ్ళందరూ నిన్న మొన్న డిగ్రీలు అయిపోయినటువంటి వాళ్ళను ఈ రోజు ఆర్సి రెడ్డి అనే ఇన్స్టిట్యూట్ వాళ్ళు ఈ రోజు వాళ్ళకు సన్మానాలు చేస్తే వీటిలలో మొత్తం కూడా కొత్త మొక్కలు, వీళ్ళంతా కొత్త మొక్కలు, వీళ్ళందరూ కొత్త మొక్కలు. ఈరోజు బాలలత ఇంటర్వ్యూ చేసిన వాళ్ళు నిన్న మొన్న బీటెక్లో అయిపోయినా, ఇంకొక ఆయన ఇంటర్వ్యూ చేస్తే ఒక ఆయన చేస్తే నాది మొన్న ఎంబీబీఎస్ అయిపోయింది అని చెప్పింది. అసలు ఏం సిలబస్ చదివిందని చెప్పుకుని సిలబస్ నేను బాగా చదివిన, ఇటు చదువు అటు చదువు, ఈ ఇన్స్టిట్యూట్ వల్ల వాళ్ళకి ఎట్ట చదివిరని చెప్పాలని కెమెరాల ముందు చెప్పించుకుంటున్నారు. ఇటు చెప్పారు అటు చెప్పారు, మళ్ళీ మీరు ట్రోల్స్కి గురి అవుతారు, ఎట్లా మీకు ఉద్యోగం వచ్చింది టాపర్లు అయ్యారు. కానీ వీళ్ళు ఏం మాట్లాడుతారో కానీ అర్థం కానటువంటి మాటలు మాట్లాడుతున్నారు. ఇన్స్టిట్యూట్ లో కుట్ర అంటే వాళ్ళ కుట్ర ఎట్లా ఉందంటే వాళ్ళు మేము రాజకీయం చేసుకోవాలా, దీన్ని ఉపయోగించుకోవాలా, దీనికి మా ఇన్స్టిట్యూట్లకు ఎక్కువ వచ్చినాయి, మేము చెప్తేనే వచ్చినాయి అని చెప్పుకుంటున్నారు. మరి నీ వచ్చినోనికి ఒకటి అయితేనే పండగ అయితేనే, పండగ లేదనే నా పాలేదని ఉరుకుతావు. కానీ మా కష్టాల కాడికి ఎందుకు రావట్లేరు ఇన్స్టిట్యూట్ లో అంటున్నాం. పండుగ అయినప్పుడు సాళ్ళ ఆపాలేదని పోతావు, ఆడ పలారం పెడుతుంటే ఉరికిపోయి నా చేయి పెట్టి నా కింద పలారం పెట్టు, మా ఇంట్లో మా అమ్మ ఉంది, మా తాత ఉన్నాడు, మా ముసలాయన ఉన్నారు, వాళ్ళ కదట్లేట్లు అందరికి నాకు పెట్టినావుగా మా అమ్మమ్మకి పెట్టి మా తాతకు పెట్టాను ఎట్లా అడుకుంటారు చిన్న పోరగాళ్ళు. అట్ట మీరు వెళ్ళి నాకు రారు నా ఇన్స్టిట్యూట్ కాడికి రారు, నీకు చాలా కప్తా, నీకు దుప్పటి కప్తా, గొంగడి కప్తా, నీకు నా ఇన్స్టిట్యూట్కి అని చెప్పి చేపించుకుంటాం. మరి ఇంతమంది 100కు 99% పిల్లలు తప్పు అని చెప్పేసి అన్ని నిరూపణ చేస్తుంటే ఇన్స్టిట్యూట్ వాళ్ళు కూడా మాకు ఎందుకు మద్దతుగా ఉండట్లేదు? ఏమనంటే మాకు కనుక ఇన్స్టిట్యూట్లు ఉన్నాయి నడిపించినాయని ప్రభుత్వం ఉంటుంది, మా మీద ఒత్తిడి చేస్తారంటారు. ఎందుకు ఒత్తిడి చేయరు? లంగా లత్కోర్ల లెక్క మీరు ట్యాక్సీలు కట్టకుండా చేస్తే ఎందుకు చేయరు? మిమ్మల్ని ఎవరితో చక్కగా ట్యాక్సీలు కడుతున్నారో వీళ్ళు. మరి ఎందుకు మీరు ట్యాక్సీలు కట్టి మీరు నిజంగా ఉంటే, మీరు నిజంగా నిక్కచ్చుకుంటే ఇవాళ మా ఎమ్మటి ఎందుకు రారు? మా సమస్య జెన్యూన్ కాదా? కాదంటే నీ సమస్య జెన్యూన్ కాదు, వచ్చిన వాళ్ళు కరెక్ట్, ర్యాంకులు వచ్చిన వాళ్ళు కరెక్ట్, వాళ్ళు నా దగ్గర ఉన్నారని చెప్పురి, అట్టనైనా చెప్పురి. ఇన్స్టిట్యూట్ వాళ్ళు వీళ్ళు కూడా దొంగలు జమయ్యారు. వీళ్ళు కూడా రేవంత్ రెడ్డికి భయపడి ఏడ ఇన్స్టిట్యూట్లు మూసేపిస్తాడు అని చెప్పేసి, ఏడ ఏం చేస్తాడని చెప్పేసి ఇదంతా చేస్తున్నారు వీళ్ళు. మీరు కూడా మేము చెప్తున్నాం, మీరు ఇప్పుడు మా తమ్ముడు బ్రదర్ చెప్పిండు, ఫేక్ రిజల్ట్స్ కు మీరు సన్మానాలు చేయకరి, ఫేక్ రిజల్ట్స్ ను మీరు ప్రచారంలోకి తీసుకురాకరి, అది ఫేక్ ని నిరూపిస్తున్నాను సాఫ్ట్వేర్ పెట్టిండు. ఇవాళ మేము కూడా ఫేక్ అని మేము ఏదో చూపించినాం, ఇది ఎట్లా దీంట్లో గోల్మాల్ జరిగిందని చూపించినాం. దీనికి మీ నైతిక బాధ్యత లేదా? తమిళనాడులో ఏదన్నా జరిగితే, ఇలాంటి అన్యాయాలు జరిగితే సినిమా ఇండస్ట్రీ వస్తుంది, పౌర సమాజం వస్తుంది, పత్రికా విలేకరులు వస్తారు, అందరు వస్తారు. ఈరోజు ఈ మాకు చదువులు చెప్పినటువంటి తోన డబ్బులు తీసుకొని ఇలా ఈ బిల్డింగ్లు కట్టినటువంటి కొత్త బిల్డింగ్లు కట్టిన ఆర్సీ రెడ్డి ఏడబడుకుని అనుకుంటున్నాం, బాలలత ఏడుంది అంటున్నాం, విష్ణు ఏడుండి అంటున్నాం, అమింగోస్ ఏడుండి అంటున్నాం, నాగార్జున ఎక్కడ గ్రూప్ 2 వాళ్ళు కూడా పాపం అంత ఇంత చేసిరు. వీళ్ళందరూ గ్రూప్ 1 మీద 21st సెంచరీ ఎక్కడుంది అంటున్నాం. వీళ్ళందరూ ఈడెవడో ఆంధ్ర నుంచి వచ్చిన సివిక్స్ అండ్ రోడ్ ఎక్కడ పడినాడు? ఇలా కోట్ల ఇవాళ కొత్త ఇన్స్టిట్యూట్, నిన్న కాక మొన్న కొత్త ఇన్స్టిట్యూట్ ఓపెన్ చేసిండు. అరే మీకు కూడా సిగ్గు లజ్జలు ఉండాలి రా తెలంగాణ బిడ్డలు అని అడుగుతున్నాం. మీరు పోయి ఎవరన్నా అనుకో పైసలు పెట్టి ఇన్స్టిట్యూట్లో పోయి రాయకుండా మన కాడ ఏం పెట్టట్లేడని మీ రూమ్లలో చేసుకొని ఎంతో కష్టపడ్డాం. ఇవాళ మీరు డబ్బులు కడితే బాగుపడ్డాడు, ఇవాళ మన పక్షాన నిలవనప్పుడు మీరు ఎందుకు నిలదీయట్లేరు? మన పక్షాన నిలవకుండా వేరేటోడికి ఒత్తాసు పలుకుతుంటే మీరు ఏం చేస్తున్నారు అంటున్నాం. ఇవాళ తెలంగాణ వచ్చినాక, ఈ కోచింగ్ సెంటర్లు వచ్చినాక, ఎగ్జామ్లు పోస్ట్ పోన్ అయినాక, పేపర్లు లీకేజ్లు అయినాక, సంవత్సరాలు అయినాక బాగుపడ్డోళ్ళు ఇన్స్టిట్యూట్లో వాళ్ళు. ఇవాళ ఎందుకు రారు? ఒక ఆయన అంటే నేను ఇన్స్టిట్యూట్లో నేను ఈ ఫ్యాకల్టీని పెట్టుకున్నా, పేపర్ కరెక్షన్కి ఇంతమందిని పెట్టుకున్నా, నా పేపర్ క్వశ్చన్ పేపర్ తయారు చేయడానికి ఇంతమందిని పెట్టుకున్నా, నేను ఇంత కష్టపడుతున్నా, నేను నైట్ అంతా ఇన్నే ఉంటున్నా, నా పిల్లలకు దూరంగా ఉంటున్నా, 2 వరకు కష్టపడుతున్నా. ఎవరి కొరకు కష్టపడుతున్నా? నీ వ్యాపారానికి కష్టపడ్డావు. నీ వ్యాపార దృక్పథం లేకుంటే మా గురించి అంటే ఇవాళ మాకు అన్యాయం జరిగినప్పుడు నువ్వు ఎందుకున్నావు అంటున్నావు. నీ వ్యాపారమే కదా ఇవాళ నువ్వు చేసుకునేది అంటున్నావు. ఇవాళ ప్రభుత్వం వ్యాపారమే చేసి ఈ రిజల్ట్స్లతోటి
ఈ వ్యాపారాన్ని ముందుకు తీసుకుపోతుంది కూడా కోచింగ్ ఇన్స్టిట్యూట్లే. ఈ కోచింగ్ ఇన్స్టిట్యూట్లో పడతాం కూడా పట్టాలి. అక్కడ ఎవరైనా ఉంటాడు కొడాలి భవానీ శంకర్ అని, ఆయన ఏమేమో చెప్పిండు, తెలుగు వాళ్ళకి చక్కగా రాయరాదు, తెలుగు వాళ్ళది ఏముండదు, ఈ రిజల్ట్స్ అన్ని మంచియే, ఇలాంటి స్పెక్యులేషన్స్ వస్తాయని ఆయన మాట్లాడి ఆయన కూడా ఆంధ్ర రాజమండ్రి అసలు మాట్లాడతాడు. ఆయనకి ఈ యొక్క బుక్ లేకుండా ఆయన ఒక 5 నిమిషాలు క్లాసులు చెప్పలేడు. ఆయన పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ అంటాడు. 21st సెంచరీ కృష్ణ ప్రదీప్ ఆయన తెలుగునికి అసలు కనీసం ఏ క్వశ్చన్ కార్డ్ ఏదేమో తెలియక రాస్తారని చెప్పారు. ఇలాంటి బడపలు దద్దమ్మలు ఎక్కువైపోయారు. ఈ రోజు సావేచల్లో చనిపోవడానికి కారణము ప్రభుత్వం అయితే, అలాంటి చావులకు కారణము చచ్చిపోయిన శవాలకు పాడేలు మోసేటోళ్ళు ఇన్స్టిట్యూట్లు అని చెప్తున్నా. నేను బరాబర్ స్టేట్మెంట్ ఇస్తున్నా, కాదంటే మా ఎమ్మటి రారి. మీరు ఇవాళ సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్ లేరన్నప్పుడు మీరు మా పక్కన కూర్చొని ఇగో ఇది ఈ క్వశ్చన్, ఈ క్వశ్చన్కు ఈ డొమైన్ ఎక్స్పర్టైజ్ ఉన్నోడు ఉండాలి, లేరు ఇవాళ మేము ఇన్ని సంవత్సరాల సంది చెప్తున్నాం అనేటటువంటి మీరు చెప్పాలి. ఎందుకు చెప్పరు? ఈ ప్రభుత్వం కూడా దద్దమ్మ ప్రభుత్వం అంటున్నా ఈ విషయంలో. ఎందుకంటుందంటే ఈ రోజు రిటైర్డ్ అయిన వాళ్ళని ఎందుకు మీరు పేపర్ల కరెక్షన్ పెట్టించారు, ఇన్స్టిట్యూట్లలో పాఠాలు చెప్పిన వాళ్ళని ఎందుకు మీరు ఎగ్జామినర్లుగా కానీ ఎవాల్యుయేటర్లకు కానీ ఎందుకు తీసుకొని పోయిర్రు? ఇట్లా పోయిన వాళ్ళకి మీకు ఇన్స్టిట్యూట్లకు ఏం బంధం ఉంది? ఇవాళ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఎవాల్యుయేషన్కు కోచింగ్ సెంటర్లలో పనిచేసే వాళ్ళకు ఉన్నటువంటి పేగు బంధం ఏంది, మీకున్న రక్త సంబంధం ఏంది, మీకున్న ఆర్థిక లావాదేవీల సంబంధం ఏంది, ఇవన్నీ మేము నిక్కచ్చిగా అడుగుతున్నాం. తప్ప చెప్పండి. ఈ ఆధారాలను మేము కోర్టులో ప్రొడ్యూస్ చేస్తాం. మా ప్రభుత్వం అని సంబరపడ్డాం కాంగ్రెస్ రాగానే, మేము కోరి తెచ్చుకున్న కాంగ్రెస్ అని సంబరపడ్డాం. మేము బస యాత్ర చేస్తే వచ్చినటువంటి ప్రతిపక్షం అధికారంలోకి వచ్చిందని సంబరపడ్డాం. మేము ఇవాళ మేము చెప్పే మాటలను ఒక్కరోజు కూడా ఈ రేవంత్ రెడ్డి ఎందుకు వినలేదు? ఒక్కరోజు కూడా మమ్మల్ని నీ భవన్కి ఎందుకు పిలుచుకొని మాట్లాడలేదు? నీ నీ ప్రజాపాలనలో మా భాగస్వామ్యం ఎందుకు లేదు? మమ్మల్ని ఎందుకు మాట్లాడలేదు? మాతోటి ఎందుకు మాట్లాడలేదు? వేం నరేందర్ రెడ్డి ఎందుకు మాట్లాడలేదు? వీళ్ళందరిని అడుగుతున్నాం. ఇవన్నీ ఎవిడెన్స్ లేక మేము రాజకీయ స్టేట్మెంట్ లేదు, ఊరుగా ఎవిడెన్సులు. ప్రతిదీ ఎన్ని ఎవిడెన్సులు అంటే అన్ని ఎవిడెన్సులు ఉన్నాయి. ఈ రోజు నేను మేము చేస్తుంటే సిలబస్కి ఇచ్చినటువంటి దాని ప్రకారం ఎవరెవరు ఎక్స్పర్టైజ్ ఉండాలని మేము చూపించినాం. దీనికి ఏ ఇన్స్టిట్యూట్ మాకు సహకరించలేదు. వచ్చినటువంటి క్వశ్చన్లకు ప్రతి క్వశ్చన్కు ఏ డొమైన్ ఎక్స్పర్ట్ ఉండాలని మేము చెప్తున్నాం. సబ్జెక్ట్ ఒకటి అనుకుంటే హిస్టరీ అనుకుంటే హిస్టరీలో తెలంగాణ హిస్టరీ ఉంటుంది, ఇండియన్ హిస్టరీ ఉంటుంది. ఇండియన్ హిస్టరీలో మనకి ఏన్షియంట్ హిస్టరీ, మిడివల్ హిస్టరీ, తర్వాత కొలోనియల్ హిస్టరీ, దీంట్లో మళ్ళీ చాలా ఉంటాయి. ఒక్కొక్క దాంట్లో మళ్ళీ ఎన్నో కోణాలలో చూడాలి ఒక సమస్యను. ఇవాళ నీకు ఒక్క సబ్జెక్ట్ మీదనే హిస్టరీ నువ్వు పిహెచ్డి చేస్తున్నట్లు అదే విధంగా అంత ఎక్స్పర్టైజ్గా క్వశ్చన్లు అడుగుతున్నారు. ఆ ఎక్స్పర్టైజ్ ఉన్న వాళ్ళని పేపర్లను ఎందుకు కరెక్షన్ చేయించలేదని అడుగుతున్నాం. ఈ ఎక్స్పర్టైజ్ గురించి ఇలా కోచింగ్ సెంటర్లు కూడా మాకు అండగా నిలవాల్సిన అవసరం కదా. మాకు ఇన్ని సంవత్సరాల అనుభవం ఉంది, ఇట్లా చెప్తున్నారు. ఇలా జేఎన్యూ నుంచి అయినా ఢిల్లీ యూనివర్సిటీ నుంచి అయినా వచ్చి గెస్ట్ లెక్చర్స్ ఇస్తారు అని ఎందుకు మీరు ఇంత ఎక్స్పర్టైజ్ ఉన్న వాళ్ళు కావాలని అడగట్లేరు? ఇవాళ ఎన్నోసార్లు వచ్చి మాట్లాడుతున్నటువంటి ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు ఎస్ఏ చెప్తాడు. ఆయన కాంపిటేటివ్ ఎగ్జామ్ పైన పట్టున్నది. ఆయన ఎందుకు ఈ ఎక్స్పర్టైజ్ మీద ఎందుకు అడగట్లేరు? ఎవాల్యుయేటర్స్ పైన ఎందుకు అడగట్లేదు? అరగోపాల్ సారు ఎన్నోసార్లు ఆర్సీ రెడ్డి ఇన్స్టిట్యూట్కి వచ్చి నువ్వు పాఠాలు చెప్పిన వాళ్ళే కదా, ఇంటర్వ్యూ టిప్స్ చెప్పినటువంటి వాళ్ళే కదా, మీరెందుకు మాట్లాడట్లేరు? అరగోపాల్ సార్ అని మాట్లాడుతున్నాం. ఇవాళ హెచ్సి మీద మాట్లాడితే ఒక పూర్వ ఆచార్యులుగా హెచ్సి యూనివర్సిటీకి పూర్వ ఆచార్యులుగా ఉన్న మీరు మాట్లాడితే సంబరపడ్డాం. కానీ ఇవాళ మీరు ఆర్సీ రెడ్డిలో వచ్చేసి మిగతా ఇన్స్టిట్యూట్లలో వచ్చేసి మీరు చెప్పినప్పుడు పాఠాలు చెప్పినటువంటి అనుభవం మీకున్నది. యూపీఎస్సికి ఏ విధంగా పేపర్ కరెక్షన్ చేస్తారో అనేది మీకు తెలుసు. మీకు తెలిసి చాలా మంది మీ సెంట్రల్ యూనివర్సిటీ నుండి పేపర్ కరెక్షన్ చేయడానికి పోయారు. దీని నేపథ్యం మీకు తెలుసు. ఒక మీరు మహబూబ్ నగర్ బిడ్డావు, నీకు ఒక కమ్యూనిస్ట్ బ్యాక్గ్రౌండ్ ఉంది, ఒక సిపిఐ బ్యాక్గ్రౌండ్ ఉంది, ఒక లెఫ్ట్ భావజాలం ఉన్నది. ఆ భావజాలం ఉన్నదే కాబట్టి లెఫ్ట్ ఐడియాలజీతో నడుపుతున్నటువంటి ఆర్సీ రెడ్డి గారి ఇన్స్టిట్యూట్కి వచ్చినావు. ఆయన తెలంగాణ ఉద్యమం జరిగేటప్పుడు ఈయన ఒక గ్రాడ్యుయేట్ కూడా ఎమ్మెల్సీగా పోటీ చేసిండు. యోగానంద గారి మీద ఓడిపోయిండు ఆర్సీ రెడ్డి. ఆ కమ్యూనిస్ట్ నేపథ్యం నుంచి మీరు ఇన్స్టిట్యూట్లో వచ్చి చెప్పినటువంటి వాళ్ళు ఈరోజు అరగోపాల్ సారు, ఈ కోదండరావు సారు ఈరోజు ఈయన ఎందుకు వచ్చి చెప్పట్లేదు? ఆ రోజు మీరు ఎందుకు వచ్చి పాఠాలు చెప్పిర్రు? ఇవాళ మీరు కోదండరావు గారితో, గణేష్ గారితో, మిగతా ప్రొఫెసర్లతోటి ఈ 21st సెంచరీ వాళ్ళు కవర్లు ఇయ్యగానే మీరు వచ్చి పాఠాలు చెప్పారు కదా. ఎగ్జామ్ల ముంగట ప్రొఫెసర్ ఎక్స్పర్టైజ్ కావాలని మీరు చెప్పించారు కదా. మరి ఈరోజు పాఠాలు చెప్తాందుకు ప్రొఫెసర్ కావాలని మీతో చెప్పిస్తే ఇవాళ పేపర్లు దిద్దడానికి ఎవరు కావాలా? డిగ్రీ కాలేజ్ లెక్చరర్ కావాలా? ఈ మాటలు మీరు ఎందుకు మాట్లాడట్లేరని నేను అడుగుతున్నా.
ఇలా హరగోపాల్ సార్ అయినా, కోదండరామ్ సార్ అయినా, చింత గణేష్ అయినా వీళ్ళందరూ ఎందుకు మాట్లాడట్లే? ఆ రోజు 21st సెంచరీకి వచ్చి మాట్లాడిన పాఠాలు చెప్పినటువంటి గంట చక్రపాణి ఎక్కడికి పోయింది అంటున్నాం. అయ్యా మీరు ఏ హోదాలో వచ్చి చెప్పిర్రు? ఒక ప్రొఫెసరు, మాకు ఎక్కువ నాలెడ్జ్ ఉంటుంది, మేము ఎక్కువ మంది విద్యార్థులకు మేము గైడ్షిప్ చేసినాము, మా కింద ఎంతో మందికి పిహెచ్డీలు వచ్చినాయని మీరు ఆ ఒక్క ట్యాగ్ లైన్ తోటి వచ్చి పాఠాలు చెప్పి జోబులలో కవర్లు పెట్టుకొని పోయిన మీరు ఈ రోజు కరెక్షన్ దగ్గరకు వచ్చేసరికి మాకు ప్రొఫెసర్లు ఉండాలి, యూపీఎస్సీ అనుభవం ఉన్న వాళ్ళు కావాలని మీరు ఎందుకు చెప్పట్లే? ఇందులో ఇచ్చినటువంటిదే, మీరు ఇచ్చినటువంటి వెబ్ నోట్లో ఇచ్చినటువంటిదే. యూపీఎస్సీకి వర్క్ చేసిన వాళ్ళు ఉన్నారు, రెగ్యులర్ వాళ్ళే ఉన్నారని చెప్పారు. ఇవాళ రిటైర్డ్ వాళ్ళు వస్తే మీరు ఎందుకు అడగట్లేరు? మీరు రిటైర్డ్ ప్రొఫెసర్లు, మీరు యూపీఎస్సీ కరెక్షన్కి పోతారా చెప్పండి? హరగోపాల్ సార్ రిటైర్డ్ అయి ఉన్నారు కదా, చింత గణేష్ గారు రిటైర్డ్ అయి ఉన్నారు కదా, మీరు ఈ కోచింగ్ సెంటర్లలోకి వచ్చారు కదా, కోదండరామ్ సార్ మీరు రిటైర్డ్ అయి ఉన్నారు కదా, మీరు యూపీఎస్సీ కరెక్షన్కి పోతారా చెప్పండి? మరి టీజీపీఎస్సీకి ఎందుకు వచ్చారు? టీజీపీఎస్సీకి ఉన్న ఎవాల్యుయేటర్స్ పైన ఎందుకు అడగట్లేరు? ఇవాళ ఇంత మందితోటి, ఇంత తక్కువ మందితోటి ఫస్ట్ ఎవాల్యుయేషన్, సెకండ్ ఎవాల్యుయేషన్ ఎట్లా చేశారు? మీరు ఎందుకు నిలదీయట్లే? మీరే కదా విద్యా వ్యవస్థ నాశనం అయింది, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అన్ని నాశనం అయిపోయినాయి, క్వాలిటీ లేదు, అమ్ముకున్నోనికి అంగట్ల సరుకు లెక్క దొరుకుతుంది, ఎంత పైసా పెడితే ఆ పైసకు తగ్గ పోస్ట్ దొరుకుతుంది, జూనియర్ అసిస్టెంట్ తగ్గట్టు పెడితే జూనియర్ అసిస్టెంట్, డిప్యూటీ కలెక్టర్కి తగ్గట్టు డిప్యూటీ కలెక్టర్కి మీరు పిరికెడ్ పోస్తేనే జూనియర్ అసిస్టెంట్, బస్తా ఇస్తే డిప్యూటీ కలెక్టర్ అని మీరే అన్నారు కదా ఎన్నికల వేళ. ఈ రోజు మీరు ఎందుకు వచ్చి మాట్లాడట్లేరు? మా గోడు ఎందుకు వినట్లేరు అని అడుగుతున్నాం. మంచి ఆఫీసర్లు రావాలి, తెచ్చుకున్న తెలంగాణ బాగుపడాలి, బహుజనుల బతుకులు మారాలన్నారు కదా మీరు. ఇవాళ ఎందుకు మీరు మా పక్షాన్ని నిలబడట్లేరని మేము నిరుద్యోగులు ఆధారాలతో సహా చెప్తున్నాం, ఆరోపణలు కాదు, ఇవన్నీ ఆధారాలే. మీరు ఇచ్చిన దాంట్లోనే ఈడ అసిస్టెంట్ ప్రొఫెసర్స్ డిగ్రీ వాళ్ళు ఉన్నారు, జేఎల్స్ నుంచి ప్రమోషన్ అయిన డిఎల్స్ ఉన్నారు, వీళ్ళ గురించి మీరు ఎందుకు మాట్లాడట్లేరు అని అడుగుతున్నాం. వీళ్ళందరికీ ఏ ఎక్స్పర్టైజ్ ఉన్నది? యూపీఎస్సీ పేపర్లు దిద్దిన అనుభవం ఉన్నదని అడుగుతున్నాం. మొత్తం మీద వాళ్ళు సపోర్ట్ చేసేటట్టయితే ఇప్పుడు కనబడతలేరు. సరే వారు ఆపద్దలు అరుకున్నారో ఏం చేసినారో అనుకుందా. ఎట్లా పోతుండ్రు మీరు గ్రూప్ 1 ఆస్పిరెంట్స్? ఇప్పుడు నిరుద్యోగులు ఎట్లా ముంగడికి పోతున్నారు? ఈ సర్కార్కి ఏం చెప్తుండ్రు మీరు? మేము కేసులు వేస్తాం అక్క, 100% ఈ విషయంలో గెలుస్తాం. ప్రభుత్వానికి కూడా చెప్పినాం, మేము ఎగ్జామ్ రద్దనట్లేము, జరిగిన ఆధారాలు మీకు చూపెడుతున్నాం. మీరు ఇచ్చిన ప్రతి స్టేజ్లో ఎవిడెన్స్లు అన్ని తప్పే ఉన్నాయి. మీరు ఆన్సర్స్ మీరు ఇచ్చి ఎందుకు తప్పులు చేస్తున్నారని మేము అడిగినాం. తప్పులు చేసిన దాన్ని మీరు సరిదిద్దుకోమని అడుగుతున్నాం. ఎందుకు సరిదిద్దుకోలేకపోతున్నారు అనేటటువంటిది మీరు ఆత్మ పరిశీలన చేసుకోరి. మీకు ఇన్ని డబ్బులు ఇచ్చి ఇన్ని చేసినటువంటి దానికి మీ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కాన్స్టిట్యూషనల్ బాడీగా ఉండి తప్పులు చేయడానిక? ఎందుకు తప్పులు చేసింది? చిన్న తప్పుతోటే ఆ రోజు పేపరు మేము ఎగ్జామ్ రద్దు చేసారు. వీళ్ళు ఇచ్చినటువంటి ఎవిడెన్స్ లో ఇవాళ ఆన్సర్ షీట్ ఎంతమంది ఎగ్జామ్ రాశారు అనేది ఇచ్చారు. ఈడ 21,075 మంది ఎగ్జామ్ రాశారు అనేటటువంటిది అన్ని పేపర్స్ది ఇచ్చిర్రు. ఏది ఇప్పుడు వీళ్ళు ఇచ్చినటువంటి ఒక వెబ్ నోట్, ఈ వెబ్ నోట్ లో వాళ్ళు ఇచ్చినటువంటి 10వ తారీఖు నాడు అక్టోబర్ 10న ఇచ్చినటువంటి హాల్ టికెట్స్ ఇదన్నిటి పెట్టి కింద ఒకటి పెట్టిర్రు. ఏంటంటే ఇదంతా కూడా కొంతగా అటు ఇటు తేడా ఉంటది అని చెప్పారు. దానికి కూడా ఏం కాదన్నారు, స్మాల్ వేరియేషన్స్. స్మాల్ వేరియేషన్ చేస్తేందుకు నీకు నువ్వెందుకు ఇంత పెద్దది కూడా స్మాల్ వేరియేషన్ అని పెట్టుకుంటుంది కోర్టులో గెలుస్తుంది. ఈ వేరియేషన్స్ ఎందుకు వస్తాయి? మరి మేము పోతే, మరి మీ కోర్టుకు పోతేనేమో లేట్ వచ్చిరని ఎందుకంటారు? మేమన్నా లా ఎక్స్పర్ట్స్, మేమేమన్నా నీ కేసులు వేయడానికి డబ్బులు తెచ్చుకొని కూర్చున్నావా? అప్పుడు ఎందుకు మరి నువ్వు కోర్టులో డిలే వచ్చిర్రు ఒక్కడొచ్చిండని ఎందుకంటావు? అంతా వీళ్ళకి అనుగుణంగా మొత్తం ఇది నాశనం, సత్రోలు అయిపోయింది పబ్లిక్ సర్వీస్ కమిషన్. యూపీఎస్సీ లెవెల్లో కరెక్షన్స్ అన్నారు, యూపీఎస్సీ లెవెల్లో పబ్లిక్ సర్వీస్ కమిషన్ కరెక్షన్ చేస్తానని చేయలేదు, ఏం చేయలేదు. 100% ఈ విషయంలో మేము గెలుస్తాం. మీ కోర్టుకు లీగల్గా వెళ్తున్నాం, లీగల్గా ఈ విషయంలో మాత్రం 100% గెలుస్తాం. మీ మీడియా సాక్షిగా చెప్తున్నాం, ఈ వారంలో మేము ఇందిరా పార్క్ దగ్గర ధర్నా పెడుతున్నాం. పర్మిషన్ పెట్టుకున్నా, నువ్వు ఇయ్యకపోయినా కోర్టు నుండి పర్మిషన్ తెచ్చి ఇందిరా పార్క్ దగ్గర భారీ బహిరంగ సభ గ్రూప్ 1 విద్యార్థుల అభ్యర్థుల మహాధరణ పెడతాం. గ్రూప్ 1 అభ్యర్థులతో పెద్ద ధరణ పెడతాం, 100% పెట్టి తీరుతాం. దాదాపు ఇప్పుడు ఎగ్జామ్స్ అయిపోయినాక ఈ గ్రూప్ 1 ప్రిపేర్ అయ్యే వాళ్ళు అందరూ ఇళ్ళకి వెళ్ళిపోయిండ్రని అనుకుంటున్నాను నేనైతే. అశోక్ నగర్ నుంచి వాళ్ళందరూ వస్తారా, మళ్ళీ గ్యాదర్ అవుతారా? వెళ్ళిపోయిరాక, వెళ్ళిపోయినా ఖచ్చితంగా వస్తారు. ఇప్పుడు చెరువు నిన్న కాడికి కొంగలు రావా, కప్పలు రావా? ఆపదున్నోడు ఏడికైనా వస్తాడు కదా, ఎంత దూరమైనా వస్తాడు. ఆ ఆపద తీరుతుందంటే ఇవాళ ఈడ ఆపద ఉంది, ఈ ఆపద వస్తే మరి నువ్వు తిరుపతి పోయి 7 కొండలు ఎందుకు ఎక్కుతుండే? ఆపద తీరుతుందని పోతాడు దేవుని కాడికి పోతే. అశోక్ నగర్కి వస్తే మా గోస ప్రభుత్వానికి కింద పడుతుంది, ప్రభుత్వం మాది పట్టించుకుంటుందని వస్తుంది. ఆపద వచ్చినోడు ఏడికైనా పోతాడు.
అమెరికా అయినా పోతాడు. ఏం పిలుపునిస్తుండ్రు గ్రూప్ 1 ఆస్పిరెంట్స్ కానీ ప్రభుత్వానికి కానీ సవాల్ ఎట్లా ఏం మాట్లాడతారు? నిరుద్యోగులారా మీరు భయపడకరి, కొట్లాడితేనే తెలంగాణ వచ్చింది, కొట్లాడితేనే మనకి ఎవిడెన్సులు బయటకు వచ్చినాయి. కాబట్టి ఎవిడెన్సులలో మనకు కావాల్సినటువంటి ఎంతవరకు గ్యాదర్ చేయాలో అంతవరకు చేసినాం. మీరు బయటికి రారి, భయపడాల్సిన అవసరం లేదు. వాళ్ళు పర్మిషన్ ఏనుకున్నా కోర్టు నుండి మనం పర్మిషన్ తెచ్చుకుందాం, ధర్నా పెట్టుకుందాం, కోర్టులో గెలుద్దాం. ఈ గ్రూప్ 1లో ఎలాంటి అక్రమాలు లేకుండా గ్రూప్ 1 ముగింపుకు మనము ఒక నాంది పలుకుదాం. రైట్ అన్న. సంవత్సరంలోపు 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని అన్నారు. మొన్న అసెంబ్లీలో మేము ఇచ్చే నోటిఫికేషన్స్ ఎక్కువ అవుతున్నాయి అని చెప్పేసి ఆపూర్రి మొర్రో అని మొత్తుకుంటున్నారు నిరుద్యోగులు. అంటే నోటిఫికేషన్స్ వేయద్దు అని మొత్తుకుంటున్నారు అని చెప్తున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఏం చెప్తారు దానికి? వాళ్ళు శాతగాక మేము చేసినటువంటి ధర్నలకు వాళ్ళు వేరే రకంగా ఇచ్చుకుంటున్నారు. ఏంటంటే ఆ రోజు ఎన్నికలు అప్పుడు ఏమైందంటే అసలు వీళ్ళకు ఒక గెలవడానికి స్కోపు, వీళ్ళకు ఒక బలము, ఒక నమ్మకం కుదిరింది అదే. ఆ ఉద్యమం ఏంటంటే ఆ రోజు ఉన్నటువంటి గ్రూప్ 2 అప్పుడు గురుకుల రిక్రూట్మెంట్ బోర్డు ఎగ్జామ్స్ నడుస్తున్నాయి, అప్పుడే జేఎల్ ఎగ్జామ్స్ నడుస్తున్నాయి. అన్ని ఓవర్లాప్ అయినాయి, పోస్ట్ పోన్ చేయమని చెప్పినాం. వాళ్ళు అప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం కొద్దిగా మొండికి పోయింది, లొల్లి చేసినాం, కొట్లాడినాం. ఆడికి వీళ్ళు కోదండరాం సార్ వచ్చిండు, రియాజ్ సార్ వచ్చిండు, ఇక అద్దంకి దయాకర్ అన్న అందరూ వచ్చారు. ఎన్నికలు అప్పుడు వాళ్ళు ఇచ్చిన హామీ ఏంటంటే అది జరగకుండా చేస్తామన్నారు, ఓవర్లాప్ కాకుండా. అదే యథావిధిగా పెట్టారు. దాన్ని పోస్ట్ పోన్ చేయమంటే అప్పుడే డిఎస్ ఉంది, అప్పుడే గ్రూప్ 2 ఉంది. అదే పోస్ట్ పోన్ చేయమంటే వీళ్ళు దాన్ని ఏం చెప్తున్నారు, లేదు వీళ్ళు మేము ఎగ్జామ్స్కు నోటిఫికేషన్లకు ఇస్తే రాయలేక వీళ్ళు పోస్ట్ పోన్ చేయమన్నారు అని, అంతే. ఆడలేక మధ్యలో బాగాలేదు అన్నట్టు వీళ్ళు చేసేది ఒక లత్కోర్ పనికి ఇంకొక రంగించుకున్నారు అంతే. అన్నారా మేము 52,000 ఉద్యోగాలు ఇచ్చినామంటారు కదా, ఈ సర్కార్ వచ్చినాక కాంగ్రెస్ సర్కార్ వచ్చినాక ఎన్ని ఉద్యోగాలు ఇచ్చిండ్రన్నా, ఎన్ని నోటిఫికేషన్? వీళ్ళు ఇచ్చిన 12,000 ఉద్యోగాలక, అంతకు మించి ఏమీ లేదు. మీకు ఆధారం కూడా చూపిస్తాము, ఏది ఆధార రహితంగా మేము మాట్లాడం. ఎందుకంటే వీళ్ళు ఇచ్చిన ఉద్యోగాలు 12,000 ఉద్యోగాలు. 12,000 ఉద్యోగాలని మేము ఇన్ని ఇచ్చినాం అన్ని ఇచ్చినాం అని వీళ్ళు చెప్పుకుంటున్నారు. అవన్నీ శుద్ధ తప్పులు. మరి అన్ని వేల ఉద్యోగాలు ఇస్తే మరి అపాయింట్మెంట్ ఆర్డర్లు కూడా అన్ని ఇవ్వాలి కదా, మీరు అంతమందికి అపాయింట్మెంట్ ఆర్డర్లు ఇవ్వాలి కదా, మరి ఎందుకు మీరు ఇవ్వలేదు? ఇగో ఇది వాళ్ళు వచ్చినాక ఇచ్చినటువంటి ఉద్యోగాలు నోటిఫికేషన్ ఇయ్యి, వాళ్ళు వచ్చినాక ఇచ్చినటువంటి ఉద్యోగాలు గియ్యి. 12,000 ఉద్యోగాలకే వాళ్ళు వచ్చారు. కాంగ్రెస్ వచ్చినాక ఇచ్చినటువంటి ఉద్యోగాలు ఈ ఉద్యోగాలు వాళ్ళు ఇచ్చినాక డిఎస్సిలో ఒక 5,000 కలిపారు, హెల్త్ డిపార్ట్మెంట్లు ఇచ్చారు. ఆ లోపల ఏం చేసారు, ఎస్సీ వర్గీకరణ వల్ల ఆగిపోయింది అన్నారు. నిన్న శ్రీధర్ బాబే చెప్పిండుగా, మా నోటిఫికేషన్ మీకు క్యాలెండర్ ఇచ్చిన ఎస్సీ వర్గీకరణ వల్ల ఆగింది అన్నాడు. మరి నువ్వు ఎస్సీ వర్గీకరణ ఇంప్లిమెంట్ చేసిన నోటిఫికేషన్ ఇచ్చిన 50,000కు, మరి వర్గీకరణ నువ్వు ఆపినవా? మరి నువ్వు ఇప్పుడు ఏదో తేల్చాలి. మరి వర్గీకరణ వచ్చి నోటిఫికేషన్ ఆగినాయి అన్నాడు. అసలు వీళ్ళు ఉదయం మాట్లాడే మాటకు, మధ్యాహ్నం మాట్లాడే మాటకు, నైట్ మాట్లాడే మాటకు దేనికి పొంతన ఉన్నది? ఈ వర్గీకరణ ఆపినట్లయితే 52,000 కూడా అనుసంధానం కావాలి కదా. మరి అంతే, ఏది సంబంధం లేకుండా మాట్లాడతారక. ఇవన్నీ ఆధార రహితమైనటువంటి ఓన్లీ పొలిటికల్ స్టేట్మెంట్స్. కేసులు వేస్తామని అంటారు, ఖర్చుతో కూడుకున్న పని. ఎట్లా అన్న, ఎట్లా పాసిబుల్? మరి మేము వేసుకుంటాం అక్క. ఇందులో దాదాపు ఆల్రెడీ స్టడీ సెంటర్స్ కు పెట్టున్నారు, ఏళ్ళ పడి ఇక్కడనే ఉన్నారు. ఇంటికాడ తల్లిదండ్రులు ఇబ్బంది, ఫ్యామిలీ ఇబ్బంది, ఇట్లా కోట్ల చుట్టూ తిరగాలంటే బాగా ఖర్చుతో కూడుకున్న పని అవుతుంది అక్క. ఖచ్చితంగా ఇప్పుడు ఇన్ని ఖర్చు పెట్టిన వాళ్ళం ఇంక అది ఖర్చు పెట్టలేమా? ఇప్పుడు ఖచ్చితంగా ఖర్చు పెట్టాలి. ఇప్పుడు ఇన్ని లక్షలు ఖర్చు పెట్టిన వాళ్ళం మనిషికి ఒక 5,000 10,000 వేసుకుంటే ఇది తేలుతుంది. లేకుంటే మా కళ్ళ ముంగట పోస్టులు గద్దలు లెక్క అసలు ఎలిజిబిలిటీ లేని వాళ్ళు తన్నుకొని పోతుంటే ఎట్లా ఒప్పుకుంటాం? ఏం లేదు, ఇంత ఖర్చు పెట్టిన వాళ్ళం దానికి ఖర్చు పెట్టకుండా మేము ఏం వెనకపోము. ఖర్చు పెట్టుకుంటాం, గెలుస్తాం. ప్రతిపక్షాల యొక్క సహకారం కూడా తీసుకుంటాం, ప్రజల సహకారం కూడా అడుగుతాం, అడ్వకేట్లను కూడా కాళ్ళు మొక్కి బతిలాడుకొని తెచ్చుకుంటాం. అరే వాడత్తే నేను అసలే రాయనిపోర భూమి అన్నట్లు ప్రతిపక్షాలు ఇన్వాల్వ్ కాకపోతేనే ప్రతిపక్షాలు ఇన్వాల్వ్ అవుతున్నాయి అని చెప్పేసి మీ సమస్యలు ఎక్కడనే పెడుతురు, చేతులు దులుపుకుంటారు. ఒకవేళ ప్రతిపక్షాల సహాయం తీసుకుంటే ఏంది ఉంటుంది పరిస్థితి? ఎట్లా వాళ్ళు ఎన్నెన్ని అనుకోనియాక న్యాయం కాదు. ఇప్పుడు ఇవాళ ప్రతిపక్షాలు కొట్లాడితేనే కదా రేపు వాళ్ళకి అధికారం వచ్చేది. వాళ్ళు ఇవాళ రాజకీయంలో అధికారం పోగానే ప్రతిపక్షం ఒకటి రాజకీయం వాని బాధ్యత ఉండదా సమాజం పట్ల? సమాజం రాజకీయ పార్టీ అంటేనే సమాజం పట్ల బాధ్యత. ఒక రోజు ఏమో నేను ప్రతిపక్షాన్ని కూర్చోబెడతారు, ఒక రోజు అధికార పక్షాన్ని కూర్చోబెడతారు. అధికార పక్షం కన్నా కూడా ప్రతిపక్షానికే ఎక్కువ బాధ్యత. ప్రతిపక్షము లంగాదైతే అధికార పక్షం ఆడిన ఆట ఆడుతుంది. పిల్లి పిరికిదైతే ఎలకేక శకాలు చేసినట్టు ప్రతిపక్షము పిరికిదైతే అధికార పక్షం మన చేతులు అన్ని ఉంటాయి కాబట్టి వాడు ఏకశకాలు చేస్తారు. ప్రతిపక్షం పాత్ర చాలా బలంగా ఉండాలి కాబట్టి అడుగుతాం. నువ్వెన్ని మాట్లాడినా మేము చేసేది చేస్తూనే ఉంటాం. థ్యాంక్ యూ.